యేసేనామనకే మహిమ కలుగును గాక. దేవుడు తన కార్యక్రమం చెప్పిన మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు ఆయనకే మహిమ ఘనత కలుగును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త, నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు మీరు నాకు నడిపించమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంత మహిమ యేసేకే చెందును గాక. ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, అబద్ధం అంటే ఏమనుకుంటున్నారు? అబద్ధం అంటే ఏమనుకుంటున్నారు క్రైస్తవులారా? అబద్ధం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావుటకు గల కారణం మీకు తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? ఒక్క అబద్ధం వల్ల యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అబద్ధం ఆడనటువంటి దేవుడు, అబద్ధీకుడు చేసినటువంటి మోసానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, శ్రమ తీసుకోవాల్సి వచ్చింది. నేడు క్రైస్తవ సమాజంలో, సంఘంలో ప్రకటించబడాల్సింది సత్యం. సత్యం అంటే ఏంటి, అబద్ధం అంటే ఏంటి అన్నది తప్పనిసరిగా ప్రతి క్రైస్తవ సమాజం ఎరిగి ఉండాలి. 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. సత్యంగా ప్రత్యక్షమై చూపించారు, సత్య మార్గాన్ని చూపించారు, జీవ మార్గాన్ని చూపించారు. మరణంలో ఉన్నటువంటి పిల్లలకు ఆయన జీవాన్ని ఇచ్చాడు, జీవ మార్గాన్ని చూపించి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. కానీ క్రైస్తవ సమాజం అబద్ధం అంటే ఏమనుకుంటుందో మరి అర్థం కావట్లేదు. మీరెవరూ అబద్ధాలు ఆడరా? మీరు నిన్న మాట్లాడలేదా, మొన్న మాట్లాడలేదా అని అడిగే స్థితి ఈరోజు సంఘాల్లో రావటం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంఘములో అబద్ధం అనేది ఆడకూడదు, అబద్ధం ఆడితే ఏ విధమైనటువంటి పరిణామంలోనికి ఈ లోకం, ప్రపంచం మొత్తం కూడా ఒక్క అబద్ధం ద్వారా ఈరోజు మనందరం కూడా శ్రమ పడుతున్నాము. మనమే కాదు, మన గురించి ఆయన శ్రమ తీసుకుని భూమి మీదకు రావడం జరిగింది అనేది సువార్త మనం ప్రకటిస్తుంది. ప్రతి ఆదివారం మనం ఏ అబద్ధాల్లో జీవిస్తున్నామో, ఏ అబద్ధాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నామో అని స్టేజీ మీద ఉన్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి వారు, కాపర్లుగా ఉన్నటువంటి వారు, సంఘ కాపర్లు అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఆదివారం చర్చికి వచ్చేది దేనికి? ప్రతి ఆదివారం చర్చికి వచ్చేది దేనికి? దశంభాగాలు, కానుకలు, తర్వాత గట్టిగా అరిసేసి కాసేపు ఏకచక్రాధిపత్యం చేసి ఏకపాత్రాభినయం వేస్తున్నటువంటి పాస్టర్ను చూసి చప్పట్లు కొట్టేది దేవుడికి కాదు, ఏసే ఏకపాత్రాభినయానికి చూసి చప్పట్లు కొట్టి ఆనందించడానికి కాదు ప్రతి ఆదివారం చర్చికి రావాల్సింది. నేనైతే చర్చికి ఎందుకు వెళ్తాను తెలుసా? సత్యం ఏం చెప్తుందో తెలుసుకోవటానికి. ఇంకా నాలో అబద్ధం ఏముంది, నాలో ఎక్కడెక్కడుంది, అబద్ధాన్ని నేను తీసివేసుకోవటానికి వెళ్ళాలి అక్కడికి. అబద్ధాన్ని ఎలా జయించాలో అన్నది సంఘ కాపరి ప్రతి ఆదివారం నాడు తెలియజేయాలి. అబద్ధం అంటే ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాలేనటువంటి పరిస్థితి సంఘ కాపర్లను చూస్తే అర్థమవుతుంది. కోట్ల ఆస్తి రూపాయలు ఇళ్లలో పెట్టుకుని అబద్ధ ధనాన్ని పెట్టుకుంటే, అబద్ధంతోనే స్నేహం చేస్తున్నప్పుడు, అబద్ధ స్నేహితుడితో స్నేహం చేస్తున్నప్పుడు అబద్ధాలు రాక సత్యం ఎక్కడొస్తుంది? సత్యం అంటే ఏంటో యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఫిజికల్గా బాడీతో రావడం జరిగింది, మానవ శరీరాకారంతో రావడం జరిగింది. అసలే దీనికి పునాది ఎక్కడేశారు? ఏదేను తోట సందర్భంలో తెలియజేశాడు ఆయన నా కుమారుడు వస్తాడు, వచ్చి దీనికి పరిష్కారాన్ని చూపిస్తాడు. అబద్ధాన్ని ఏదైతే ప్రవేశపెట్టిందో అపవాది, అబద్ధానికి జనకుడు అపవాది ఏదైతే ప్రవేశపెట్టిందో దానికి విరుగుడు నా కుమారుడు వస్తాడు, రాబోతున్నాడు అని తండ్రి అయినటువంటి దేవుడు ప్రమాణం చేశాడు. అది ఏదేను తోటలో జరిగినటువంటి సందర్భం. అది సమస్త మానవాళిని సత్క్రియలు చేయువారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేడు సంఘాల్లో సత్యం అంటే ఏంటి, ఆ సత్యములో అదే సత్యములు ఎలా నడవాలి అని ఒక సంఘ కాపరి నడిచి చూపించి సంఘాన్ని నడిపించాలి.
కానుకలు తీసుకోవటానికి, చర్చిలు కట్టుకోవటానికి, డబ్బులు తీసుకోవటానికి, దేనికి? చర్చికి వచ్చేది దేనికి? ఈ ఇవ్వటానికా? ఈ క్రమంగా ఇస్తే చాలా. సత్యం అంటే సత్యం ఏం చెప్తుందో తెలియకుండా ఉంటే తెలియకుండా దాస్తానికా సంఘానికి వెళ్ళేది? సత్యం చెప్తుంది ఏంటన్నది తెలియాలి అంటే సంఘానికి వెళ్ళాలి. సంఘానికి వెళ్తే సత్యం తెలుస్తుంది. కానీ నేడు దురదృష్టకరము, 99% అబద్ధాన్నే ప్రజెంట్ చేస్తున్నారు. అబద్ధ ధనాన్ని కలిగి ధనాన్ని పెట్టుకుని మాట్లాడుతున్నారు. అబద్ధాలు చెప్పిన సంఘంలో, అబద్ధాలతో పెంచుతున్నటువంటి కుటుంబంలో, అబద్ధాలతోటి నడుస్తున్నటువంటి సంఘ కాపరి కుటుంబం, సంఘ కాపరితో పాటు ఉన్నవారందరూ కూడా సంఘంలో సత్యవంతులు ఎవరున్నారని కళ్ళు పెట్టి చూస్తే ఏం కనబడుతుంది అక్కడ? పెద్ద కళ్ళు చేసి చూసుకున్నా, ఎంత కళ్ళు చేసుకున్నా, పెద్ద భూతత్వంతో చూసినా కనబడరు. అబద్ధం వెళ్తున్నారు దగ్గర అబద్ధానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు, అబద్ధీకులే ఉంటారు. అందుకని అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనుము, నీవు నా సువార్తను చెప్పమని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేస్తాడు మత్తయి సువార్తలో. మృతులను పాతి పెట్టుకుంటారు. చనిపోయిన వాళ్ళందరూ, అబద్ధాలు ఆడే వాళ్ళందరూ కూడా చనిపోయిన వారు. తిరిగి లేపినటువంటి మనలను అబద్ధం ఆడటానికి కాదు. అపవాది కుమారుడువా నువ్వు అబద్ధం ఆడతావు, సత్యవంతుడి కుమారుడువా నువ్వు సత్యం మాట్లాడతావు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళ ముందు సత్యవంతుడు చేతులెత్తి నిరూపించుకోని అవసరం లేదు, మేము సత్యం మాట్లాడతామని. సత్యవంతులు ఆయనకిష్టులు, సత్యవంతులు ఆయనకిష్టులు రాయబడుతుంది సామెతల గ్రంథంలో. సత్యవంతులు ఎక్కడున్నారో ఆయనకి తెలుసు. అబద్ధికుడైన అపవాదికి కూడా తెలుసు. అపవాది చేత నడిపించబడుతున్నటువంటి అపవాదిని దేవుడుగా చేసుకున్న వారు, నా దేవుడు అంటే నేను ఏ దేవుడు అనుకున్నా సత్యదేవుడు కాదు, అబద్ధానికి దేవుడు అనేటువంటి వారు అబద్ధాలు ఆడతారు. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటుంటే అపవాది భూలోకానికి సంబంధించింది. అపవాది ఇచ్చేది ఆశీర్వాదాలు. అపవాది ఇచ్చే ఆశీర్వాదాలు అయ్యి అపవాది దగ్గర నుంచి నా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అంటే అబద్ధాల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అబద్ధాలతోటి నిన్ను ఆశీర్వదించబడ్డావని చెప్తున్నారు కదా, కృప అంటున్నారు కదా, అది కృప కాదు, శాపము. అది అబద్ధాలతోటి సంపాదించుకున్నటువంటి సంపద. అది ఆ దేవుడిచ్చింది. అది యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చింది. మొత్తం కొండపైకి తీసుకెళ్ళి, దేవాలయము శిఖరం పైకి తీసుకెళ్ళి మొత్తం చూపించింది, నాదే, నేను నీకు ఇస్తానంటే నువ్వు నాకు మొక్కమని అడిగింది, నేను కాదు మొక్కాల్సింది, నువ్వే నన్ను నాకు మొక్కాలని చెప్పాడు ఆయన. అసలు క్రైస్తవ పాస్టర్స్ అయినటువంటి వారు మీరు ఏమనుకుంటున్నారు? అబద్ధం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? చిన్న విషయాలు అనుకుంటున్నారు. ఇది ఒక్క అబద్ధానికి ఈ ప్రపంచము అంటారు కదా, ఆ పండు తినకుండా ఉంటే మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు కదా అని. నిజమే, ఆ పాస్టర్లు అబద్ధాలు ఆడకుండా ఉంటే క్రైస్తవ సమాజం ఎప్పుడో దేవుడు రాకడను చూసేది. అబద్ధాలు ఆడుతున్నటువంటి వారి ద్వారా ఇంకా దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు, ఇంకా దీర్ఘశాంతంతో ఉన్నాడు. గమనించినట్లయితే మీరు అబద్ధం అంటే ఏమనుకుంటున్నారు? అబద్ధాన్ని గురించినటువంటి బైబిల్లో తెలియపరుస్తున్న ఒక్కొక్క వాక్యాన్ని అంటే మీ గుండెలో రైళ్లు పరిగెడతాయి. మీరు ఈ స్థితిలో ఏ స్థితిలో ఉన్నారో చూసుకోండి ఒకసారి. నేడు చెప్పబడుతున్నటువంటి వర్తమానం చేత దేవుడు తన కనికరం చొప్పున తన ప్రజలను కనికరం చూపించి వారిని ఆదరించును గాక. అబద్ధాలు ఆడేవారు అపహసిస్తారు, ఎగతాళి చేస్తారు, దేవుణ్ణి దూషిస్తారు, గర్విష్ఠులు. వారికి ఏమీ అవ్వదు, వారు ఏమీ పట్టించుకోరు. అంటే అవదంటే ఏమి పట్టించుకోరు, దీనికి అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. డబ్బులు ఎట్లా ఉన్నాయి చూడండి, కానుకలు ఇస్తున్నారా, దశమ భాగాలు వచ్చినాయా, తర్వాత చర్చి నిర్మాణాలకు ఇస్తున్నారా, మీటింగ్స్కి వచ్చినాయా, ఎక్కడ ఏంటి లావాదేవీలు ఏంటి అని ఎత్తుక్కునే వాళ్ళకి ఇది అర్థం కాదు. సత్య మార్గంలో వెళ్ళాలనుకున్న వారు, యేసుక్రీస్తు వారిని అనుసరించాలనుకున్న వారు ఈ వాక్యాన్ని వినండి. లోకంతో పాటు వెళ్తే లోకంలో నువ్వు పాలివాడివై ఉంటావు, కానీ క్రీస్తుతో పాలివాడు అవ్వాలంటే అబద్ధాన్ని నువ్వు విడిచి సత్య మార్గంలో వెళ్ళాలని దేవుని వాక్యం ఈరోజు మనకు తెలియజేస్తుంది. మనం క్రీస్తుతో పాలివారమవుటకు మనం పరిగెడుతున్నాం. అబద్ధానితో పాలివారే ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తుతో పాలివాడి కాలేడు కదా. ఆకాశానికి భూమికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఉందో సత్యానికి అబద్ధానికి ఉన్నటువంటి తేడా అంత ఉంది. నువ్వెంత ఎతికినా సరే ఆకాశాన్ని అంటుకోలేవు అబద్ధంతో నడిచినట్లయితే. భూలోకం మీద దృష్టి పెట్టినట్టయితే
నువ్వు అబద్ధంతో నడిచినట్లయితే ఆయన్ని చేరలేము. గుర్తుపెట్టండి, మనకి ఈ అబద్ధము ప్రవేశించింది ఏదేను తోటలో. ఇది నిజమా అని అడిగింది అపవాది. ఇది నిజమా? దేవుడు అలా చెప్పాడా? అన్ని పళ్ళు ఇచ్చి తినమని ఇచ్చిన పళ్ళు తినొద్దని చెప్పాడా అని చెప్పి తప్పించింది. అయితే ఆయన అప్పుడే వాగ్దానం చేశాడు, నా కుమారుడు రాబోతున్నాడని. మనం చూసినట్లయితే అబద్ధం ఆడేవాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఉద్దేశం మోసం చేద్దామనే ఉద్దేశమే. సత్యాన్ని దాచి అబద్ధం ఆడటం గల కారణం ఏంటంటే ఎదుటి వారిని మోసగించటానికి. సత్యం అపవాదికి తెలుసు, కానీ ఈ అబద్ధాన్ని ఆ యొక్క మంచి కుటుంబంలోనికి ప్రవేశపెట్టింది. నేడు కూడా దురదృష్టకరం ఏంటంటే పాస్టర్సే, మీరేంటి నాతో సహా ఎవ్వరం కూడా రోజు ఆడతాం అబద్ధాలని చెప్పి చెప్పడం దురదృష్టకరం. సంఘ పరిచర్య అంటే ప్రతి వారము పరిశీలించుకోవటానికి, పరీక్షించుకోవటానికి, విశ్వాస మార్గంలో ఉన్నామా తప్పిపోతున్నామా అని దేవుని వాక్యాన్ని వచ్చినం చదివి మరి సాతాను యొక్క జాడలను పట్టుకొని వాటిని జయించి ముందుకెళ్ళటానికి. లోక విషయాలు తెలుసుకుంటే ఏమొస్తుందండి? మనకి తెలియదా? 24 hours మనం చూస్తూనే ఉంటాం కదా. ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నెట్వర్క్లు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. లోకంలో జరుగుతున్న విషయాలన్నీ దొరుకుతాయి. మీరు కావాలంటే మీ ఓపిక ఉంటే చూసుకోవచ్చు. కానీ సంఘంలో ఇవ్వబడినటువంటి కొన్ని గంటల్లో లోక విషయాలు మనకు అనవసరం. మన చుట్టూరుతో జరిగే విషయాలు మనకు తెలియదా? ప్రజలకు తెలియదా? చిన్నపిల్లలు ఉన్నారని కానీ, పవిత్రంగా వెళుతున్నారని, పరిశుద్ధంగా జీవిస్తున్న వారు కానీ, పాపాన్ని విడిచి గతాన్ని మరిచి వచ్చిన వారిని రేపుతూ రెచ్చగొడుతూ లోక విషయాల్లో ఈ విధంగా కూడా చేయొచ్చని చెప్పి చిన్నపిల్లల మనసులను పాడు చేస్తున్నారు అబద్ధధనం కోసం. దుర్మార్గులైనటువంటి ఆ దుర్బోధకులు. పిల్లలు ఉన్నారా ఎదురు, ఎవరున్నారా అని చూసే పని లేదు. అసభ్యకరమైనటువంటి మాటలు ఇవి లోకంలోనూ ఆల్రెడీ ఫోనుల్లోనూ అనేక విధాలుగా ఉన్నది. కానీ పవిత్రతను ప్రకటించే ప్రదేశంలో అబద్ధధనం కోసం దుష్టులైపోయి దుర్బోధకులు పాపంలోనికి నెడుతున్నారు. పాత నిబంధన గ్రంథంలో అలాగే చేశారు. వాళ్ళకి బలులు రావడం కోసం, మాంసం రావడం కోసం, అన్ని రావడం కోసం జనులను వారు ఏం చేశారంటే కొండల వైపు తిప్పి అటు తిప్పి వారి దగ్గర నుంచి పాపాలు చేయించి ఇంకా వారి దగ్గర నుంచి శ్రేష్టమైనటువంటి తిన్ని బ్రతికారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. అబద్ధధనం కోసం ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేనటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. అబద్ధధనం చేసే ఈ యొక్క ధనం చేసే యొక్క మనిషిని బానిసత్వంలోకి నడిపే స్థితి ఇది. అబద్ధధనం ఉన్నప్పుడు వాడు సత్యం మాట్లాడలేరు. అబద్ధధనం ఉన్నప్పుడు ఏ విధమైన సత్యం రాదది వస్తుంది అనుకుంటారు. హల్లెలూయా, స్తోత్రము, యేసయ్యా యేసయ్యా అని 100 సార్లు అరిచేస్తే సత్యంలో ఉన్నానని భ్రమపడుతున్నారు. కానీ అబద్ధాన్ని ఇంట్లోనూ వెనకలో దాచుకొని చేతుల్లో పెట్టుకొని ఉంటే అది అబద్ధమే మాట్లాడుతుంది, అబద్ధపు మాటలే చెప్తుంది. ఏదో 4 మాటల స్తుతి, ముఖ స్తుతి చేస్తే సరిపోద్ది. ఇచ్చక మాటలు చెబితే చాలు. ముఖ స్తుతి దేవుడికి ముఖ స్తుతి చేస్తారు. హల్లెలూయా, స్తోత్రాలు, చప్పట్లు, ఇవన్నీ గందరగోళం చేస్తారు. ఇవే అనుకుంటారు భక్తి అంటే. అబద్ధాన్ని జయించే విధానాన్ని ప్రతి ఆదివారం తెలుసుకోవాలి, ప్రతి కూడికలో తెలుసుకోవాలి. సమకూడి వచ్చి నేర్చుకోండి అని చెప్తుంది బైబిల్. సత్యముల గురించి ఒకరొకరు అవేర్నెస్ కలిగి ఉండండి అంటాడు. పౌలు గారు రాస్తుంటాడు, రోమీయులకు రాస్తున్నప్పుడు కూడా అంటాడు ఆయన, మీకు విశ్వాసాన్ని ఇంకా నూరిపోయటానికి నేను వస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను, విశ్వాసంలో నడుస్తున్న వారిని ఇంకా బలపరుస్తున్నాను అంటున్నాడు. మీరు లోకానికి బలపరుస్తూ అబద్ధం ఆడరా, మేము ఆడం, అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళమే అని. కోట్లు సంపాదించినా కాదు అబద్ధాలు ఆడమని చెప్పేది. కోట్లు సంపాదించక ముందు సేవకు వచ్చిన క్రొత్తలో చెప్పండి, మేము అబద్ధాలు ఆడడం, మేము పవిత్రులం కాదని. అలా చెప్పరు సువార్త. మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదని మొదట చెప్పి కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత సత్యవంతులను దూరం చేయడానికి మేము అబద్ధాలు ఇప్పుడు ఆడుతున్నాం, ఎవరు ఆడకుండా ఉంటారు, ఇప్పుడు ఆడతాం కాదు, అబద్ధాలు ఎప్పటి నుంచో ఆడుతున్నాం అప్పుడు చెప్తున్నారు. అబద్ధధనాన్ని అంతా విస్తారంగా కంచుకోటలాగా ఏర్పాటు చేసుకుని ఎత్తైన ప్రాకారాలుగా చేసుకుని ఇప్పుడు చెప్తున్నారు. తెలివితేటలు అనుకుంటున్నారు, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు అనుకుంటున్నారు. అవి ఈ లోకపు తెలివితేటలు వారిని నాశనం చేస్తాయని నేడు సందేశం మనకు తెలియజేస్తుంది. తెలివి గల వాళ్ళు ఎవరో
ఈరోజు మన సందేశం ద్వారా ఆలకిద్దాం. సత్యాన్ని వెంబడించండి. సత్యం కొరకు యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డాడు. సత్యాన్ని మనకి చూపించడం కోసం అబద్ధాన్ని ముట్టుకోలేదైనా. హవ్వ ఏదైతే ముట్టుకోవద్దన్న చెట్టుని వెళ్ళి ముట్టుకుంది, పళ్ళను ముట్టుకుంది, కానీ ఈయన ముట్టుకోలేదు. చేదు చెరికిచ్చారు ఆయనకి, అయినా సరే ముట్టుకోలేదు. దాహమేసింది ఆయనకి, అయినా సరే ముట్టుకోలేదు. సత్యం అంటే ఏంటో చూపించిన ఆయన దగ్గరికి వచ్చి అబద్ధం అంటే ఏమనుకుంటున్నారంటే, అబద్ధం అంటే దేవుడు చూడట్లేదులే, ఎవరు మన దగ్గర లేడులే, ఆయన ఇక్కడ లేడులే. అదే కదా దేవుడు నాతో మాట్లాడు కదా, ఆదంతోనే మాట్లాడతాడు కదా, ఆయన చాలా సమాధానం చెప్పుకుంటాడులే కదా అని బాధ్యత. అలాగే అబద్ధదానాన్ని చూసేసరికి దుర్బోధకులకి ఎక్కడ లేని ఆనందం, సంతోషం, దేవుని కూడా దూషించే స్థితికి వెళ్ళిపోతున్నారు. గమనించండి, ఈరోజు సందేశం మనం చూసినట్లయితే మనకి బైబిల్ తెలియపరుస్తుంది ఏంటంటే, లేని వార్తను పుట్టింపకూడదు. ఇప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయా చెప్పండి? ఇప్పుడు ఆశీర్వాదాలు లేవు, కానీ భూలోకంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. భూలోకంలో మనల్ని గ్రాండ్గా దేవుడు దీవిస్తాడని చెప్తున్నారు. లేని వార్తను పుట్టిస్తున్నారు. నిర్గమాకాండ 23:1 చెప్పబడుతుంది. అలాగే నిర్గమాకాండము 23:7 అబద్ధములకు దూరంగా ఉండు. 23:7 నిర్గమాకాండం. నిర్గమాకాండం 20:16 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నిర్గమాకాండము లేవీకాండము 19:11 మీరు ఇక్కడ చూసినట్లయితే లెటర్స్ పడతా ఉంటాయి కదా కింద, చూసినట్లయితే దాన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీరు లెటర్స్ ద్వారా అయినా సరే మీరు వాక్యాన్ని మీరు చూడగలుగుతారు. అక్కడ స్క్రీన్ మీద సబ్ టైటిల్స్ని మీరు యాడ్ చేసుకోండి. సబ్ టైటిల్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు వాక్యాలు కూడా అక్కడ కనబడతాయి. తద్వారా మీరు ఈజీగా అర్థం చేసుకోవడం కుదురుతుంది. లేవీకాండం 19:11 ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏంటిది? లేవీకాండంలోనే చెప్తున్నాడు ఆయన, అలాగే నిర్గమాకాండంలో చెప్తున్నాడు ఆయన. ఎందుకని అబద్ధం ఆడకూడదని? ఆత్మరూపుగా ఉన్నటువంటి దేవుడు ఇక్కడ మోషే ద్వారా ఇస్తున్నటువంటి ఆజ్ఞలు ఇవన్నీ ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఒక సేవకుని ద్వారా పంపిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు అనే సేవకుడి ద్వారా మన దగ్గరికి అందబడ్డాయి. ఈ లోక సేవకులందరూ కూడా వారు ఊరికి తీసుకొచ్చి మనకి పంచిచ్చేయడమే, అంతే. ఆయన చెప్పింది ఇవ్వటమే. వీళ్ళు సొంత మాటలు చెప్పకూడదు. అబద్ధతనం సంపాదించిన వాళ్ళందరూ సొంత మాటలు చెప్తారు. చూడండి, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు అని బైబిల్ ఖచ్చితంగా లేవీకాండంలో కూడా రాస్తున్నాడు ఆయన. పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నారు. ఆయన చెప్పని దాన్ని చెప్తున్నారు, ఇచ్చలతోటి, కోరికలతోటి. సంఖ్యాకాండ 23:19 దేవుడు అబద్ధం ఆటకు మానవుడు కాడు. ఆయన అబద్ధం ఆడటానికి దేవుడెవరు? మానవుడు కాదు. మానవుడైతే అబద్ధాలు ఆడతాడా? ఆడతాడు. తిరిగి జన్మించిన వారు, బాప్తిసం తీసుకున్న వారు దేనిలో బాప్తిసం తీసుకున్నారు? సత్యములో బాప్తిసం తీసుకున్నారు. ఇక అబద్ధాలు ఆడమని నూతనమైనటువంటి ఈ అన్యజనులైనటువంటి మనందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. అబద్ధాలు ఆడము. అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాది. కానీ మన దేవుడు ఎవరు? దేవుడు అబద్ధం ఆటకు మానవుడు కాదు. అలాగే సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథము, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 15:29 ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. సౌలు విషయమై ఆయన రాజ్యాన్ని తీసేసే విషయంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడినటువంటి దేవుడు పశ్చాత్తాపపడడు. అయ్యో, నేను గట్టిగా అరిసా కదా, ప్రభువా అని అరిసా కదా, అద్భుతాలు చేశా కదా, అనేక సాక్ష్యాలు చూపించాను కదా, చాలా మందికి చూపించా కదా, ఆ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టారు, ఆ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్లి లేని, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికిచ్చామని చెప్పే రోజులు వస్తాయి. అద్భుతాలు చేశాం కదా ప్రభువా అని అంటే మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా, 7:21-22 మీరెవరో నాకు తెలియదురా అంటాడు. అలాగే సౌలు విషయంలో రాజ్యాన్ని తీసేసేటప్పుడు ఆయన పశ్చాత్తాపడలేదు. ఆయన అబద్ధం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన మాట కాదని దాటితే ఆదాముకు భార్యగా ఉండి ఆదాముని కూడా ఆయన విడిచిపెట్టలేదు.
తరిమేశాడు అక్కడి నుంచి, అంతే. పశ్చాత్తాపట్టక ఆయన నరుడు కాదైనా, అబద్ధమాటకు నరుడు కాదైనా, పశ్చాత్తాపట్టకి నరుడు కాదైనా. ఆయన అనుకుంది, చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడంతే. ఇందులో ఎక్స్క్యూజ్ ఉండదు. నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు దీన్ని అనుసరిస్తారు, లేని వాళ్ళు అపహసిస్తూ వదిలేస్తారు. అలాగే అపహాసం అంటే ఎలాంటిదో తెలుసా? దేవుణ్ణి ఎగతాళి చేయటం. దెలీలా అంటుంది, న్యాయాధిపతులు 16 అధ్యాయము 10, 13 వచనాల్లో, అప్పుడు దెలీలా ఇలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి అని సంసోన్తో అంటుంది. ఎగతాళి చేయటం అది. దేవుని దగ్గరికి వచ్చి స్టేజి మీద ఉండి ఈరోజు కూడా అబద్ధాలు ఆడుతున్నారంటే ఆయన్ని ఎగతాళి చేస్తున్నాడు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరెవరు? ఎగతాళి చేయువారు. అబద్ధాలు ఆడేవారు ఏంటంటే దేవుణ్ణి ఎగతాళి చేయువారు. ఆ సర్పము ఆ రోజు హవ్వ విషయంలో అబద్ధమాడి దేవుణ్ణి ఎగతాళి చేసింది. సత్యం చెబితే నమ్మలేదు. సత్యమైనటువంటి ఆయన 99 చెట్లు ఇచ్చి నీకు ఆ ఒక్క చెట్టు ఎందుకు ఇవ్వడు అంటే నమ్మింది. అది అబద్ధం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నిలబడాల్సిన వారిని నిలబడనీయకుండా దేవుడు పెట్టిన ఆజ్ఞకి ఎగతాళి చేసింది. ఈ రోజుకు కూడా ఎగతాళి చేయాలని చూస్తుంది. అయితే ఆయన ఎదుట నిలవలేకపోయింది. ఆయన సత్యముగా జయించి చూపించాడు. దాని ఎగతాళిని ఆ రోజే ఆయన భూస్థాపితం చేశాడు. కానీ మరలా అబద్ధాలు ఆడుతూ నేటికి కూడా వయసు దాటి పెద్ద వయసు అయిపోతున్న, వయసు పెరుగుతున్నా కూడా అబద్ధాలు ఆడటం అంటే ఎంతో దురదృష్టకరం. అబద్ధాలు దేనికి ఆడతారు? లాభం కోసం అబద్ధాలు ఆడతారు, లోకం కోసం అబద్ధాలు ఆడతారు, భూలోకాన్ని సంపాదించుకోవటం కోసం అబద్ధాలు ఆడతారు. ఒక కుటుంబాన్ని కట్టాలంటే అబద్ధం ఆడండి, పర్వాలేదు. ఆ భార్య భర్తల విషయంలో కానీ ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే అది పెద్ద విషయమే కాదు. అది మనకొచ్చే ఉపయోగమే లేదు. కానీ ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. వారు అసలే అబద్ధమైనటువంటి లోకంలో జీవిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకి వారికి మీరు అబద్ధం ఆడి చెప్పచ్చు. లాభం కోసం, డబ్బుల కోసం, కోట్లు సంపాదించడం కోసం అబద్ధాలు ఆడమాకండి. ఇది సాతాను అపవాది కక్షతోటి చేసింది. దేవుడి మీద ఉన్నటువంటి కక్షతోటి అబద్ధాన్ని ప్రవేశపెట్టింది. అబద్ధానికి జనకుడు 8వ అధ్యాయం యోహాను సువార్త 44 చెప్తాడు కదా, అబద్ధానికి జనకుడు అపవాది. నేడు అపవాది కుమారులు అయి ఉన్నారు అబద్ధాలు ఆడే వాళ్ళందరూ కూడా. మీ తండ్రి అపవాది, అందుకే మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఈరోజు స్టేజీ మీద ఉండి కూడా అబద్ధాలు ఆడలేని వాళ్ళు ఎవరు? మేము అబద్ధాలు ఆడుతున్నామని చెప్తున్నారంటే ఎవరి సంతానమో వారే గుర్తుపట్టాలి. వారు ఎవరి సంతానం అబద్ధాలు ఆడతారు? అపవాది సంతానం. అపవాది మీ తండ్రి కాబట్టి మీరు అబద్ధాలు ఆడుతున్నాడు అంటాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధికుడికి జనకుడై ఉన్నాడు. అబద్ధానికి పుట్టాడు. మనం సత్యానికి పుట్టిన వాళ్ళం. ఒకప్పుడు మన జీవితం అబద్ధమే. అబద్ధం ఆడలేదని అంటలేదు. ఒకప్పుడు అబద్ధం ఆడాము. ఈరోజు నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే సత్యానికి పుట్టినవాడు కాదు. ఈరోజు నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే సత్యానికి పుట్టినవాడు కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. నేటికి కూడా లాభాల కోసం, సంపాదన కోసం అబద్ధాలు ఆడుతున్నావంటే ఇంకా నువ్వు అపవాది కుమారుడుగానే ఉన్నావు. చీకటిలోనే ప్రవర్తిస్తున్నావు. వెలుగు సంబంధిగా లేవు. కానీ లైట్లు వేసుకుని, సూట్లు వేసుకుని, అన్ని రకాల విధాలుగా అన్ని ఏర్పాటు చేసుకుని ప్రజల్లో కనబడుతున్నా కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు ఎలాగున్నారో కనబడుతున్నారు. ఇక్కడ చేతులు ఎత్తితే కనబడతారేమో కానీ అక్కడ ఆయన కళ్ళ ముందు తేటగా కనబడుతున్నారు. కనబడే సృష్టం అంటూ ఏమి లేదు ఆయనకి. ఆయన తేటగా చూస్తున్నాడు. అబద్ధికుల ముందు మన చేతులెత్తి నిరూపించుకోని అవసరం లేదు. అబద్ధికుల ముందు మన సత్యం మాట్లాడుతున్నామని చెప్పనవసరం లేదు. వాళ్ళు అడుగుతారు. అపవాది కూడా అడిగిద్ది, మీరు ఎవరైనా అబద్ధం ఆడట్లేదా, నేనేనా, మీరు లేరా అని అడుగుతుంది అది రేపు. దానికి తెలుసు మనం అబద్ధం ఆడుతున్నామా లేదని. అందుకే మనం పోరాడినది శరీరంతో కాదు, అందగల దురాత్మ చీకటి శక్తులతో. ఆడికి తెలుసు మన సత్యంలో వెళుతున్నామంటే మనకి ఈ లోకంలో ఏది దగ్గర రానికుండా చేస్తాడు. కానీ ఆయన మహిమలో ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చి పోషిస్తాడు. మితముగానే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది, కానీ అదే శ్రేష్టంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆయనతో పాటు కలిసి వెళుతుంటాం. ఆయన ఏ రోజు మన ఆ రోజు తెచ్చుకుంటూ ఉంటాం.
ఏ రోజు ఆ రోజు ఆయనతో కలుస్తాం మనం. ఈరోజు మనం చూసినట్లయితే మన దగ్గర లేదండి, మనకు హాస్టల్లో ఉన్నాం, వార్డెన్ దగ్గరికి వెళ్తాం, ప్రతిరోజు పొద్దున టిఫిన్ తెచ్చుకుంటాం, మధ్యాహ్నం భోజనం తెచ్చుకుంటాం, సాయంత్రం భోజనం తెచ్చుకుంటాం. వార్డెన్ ఎవరు? దేవుడితో సమానం. అదే మన దేవుడు, మనకు ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు. ఆయన దగ్గరికి రోజు వెళతాం. పొద్దున ఆహారం అయ్యా దీవించి, మధ్యాహ్నం ఆహారము, సాయంత్రం ఆహారం. ఇంటి నిండా పెట్టుకుని, ఆస్తులు పెట్టుకుని వార్డెన్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాయని వండుకు తినేవాళ్ళం కాదు. మనం సత్యంలో వెళ్ళేవాళ్ళం. సత్య సంతానం మనం. అబద్ధానికి పుట్టలేదు మనం, సత్యానికి తిరిగి జన్మించాం, క్రొత్తగా జన్మించాం. అబద్ధానికి ఆ రోజు ఆదాము అవ్వ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే అబద్ధానికి పుడుతున్నారు. కానీ సత్య మార్గంలోకి తీసుకొచ్చే సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారి చేత మనం రక్షించబడ్డాం. సత్యం మాట్లాడాలి, ప్రతిరోజు మాట్లాడాలి, ప్రతి గంట మాట్లాడాలి, ప్రతి సెకండ్ మాట్లాడాలి, ప్రతి ఆదివారం మాట్లాడాలి. సత్యం సత్యము ప్రబలాలి ప్రపంచం అంతా. ఇంకా క్రైస్తవ సంఘాలే అబద్ధాలు ఆడుతూ ఉంటే, పాస్టర్లే అబద్ధాలు ఆడుతూ ఉంటే ఇంకా ఏముంది? లోకంలో ఉంటే ఏంటి, చర్చిలో ఉంటే ఏంటి? రక్షణ ఓడలోకి రెండురా అన్నట్టే వాళ్ళెవరు రాలా. కానీ ఈరోజు రక్షణలోకి రండి అంటే వస్తున్నారే, కానీ లోకాన్ని తీసుకుని వస్తున్నారు. లోకాన్ని మొత్తం కలిసిపోయింది, ఓడ మునిగిపోయింది, చర్చిలు మునిగిపోయాయి. సిగ్గు శరము ఏమీ లేకుండా అబద్ధాలు ఆడుతూ, మేము అబద్ధాలు ఆడతాం, మీరు అబద్ధాలు ఆడతారు, ఎవరం పవిత్రులం కాదు, ఎవరం పరిశుద్ధులం కాదంటే ఇంకేంటి? ఉద్యోగానికి ట్రైనింగ్ వెళ్ళావు, ట్రైనింగ్ తీసుకుంటుంటే ట్రైనింగ్ తీసుకున్న కొద్దీ రోజు రోజు దేహదారుఢ్యం పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, బలాన్ని పొందుకుంటావు, ఉద్యోగం చేయగలుగుతావు, యుద్ధం చేయగలుగుతావు. ఏమి అవసరం లేదు, మనందరం కూడా తిని తాగుదాం, తిరుగుదాం, సుఖిద్దాం, చాలు, ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడని చెప్తే ఉద్యోగంలో చేర్చబడలేరు, ఉద్యోగాన్ని నెరవేర్చలేరు. సత్య మార్గంలోకి వచ్చిన వారు సత్యాన్ని నేర్చుకుంటూ, నేర్పిస్తూ, సత్యంలో ఉన్నటువంటి బలాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాల్సింది పోయి డబ్బులు ఉండేసరికి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ డబ్బే వాళ్ళని పట్టిస్తారు. రాయబడుతున్నాయి ఇక్కడ వాక్యాలు. వారి నోరు పట్టిస్తుంది, అది ఆ అబద్ధ ధనమే వాళ్ళని పట్టిస్తుంది. ఆ ధనమే వారి చేత మాట్లాడించింది. ఈరోజు వారు ఒప్పుకోవడం కారణం ఏంటంటే, ధీమా ఏంటంటే, మమ్మల్ని ఎవడింకా కదపలేడు, కోట్లు వచ్చేసినాయి కదా, ఆస్తులు ఉన్నాయి కదా, తరతరాలు సంపాదించి పెట్టాం కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్న పరిస్థితిలోకి వచ్చేసారు. సేవ ప్రారంభములో లేదు కదా, మేము అబద్ధాలు ఆడటానికి వచ్చామని, అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళమని, పవిత్రులం కాదని, ఎప్పుడు దేవుడు వస్తే చూసుకుందామని రాలేదు కదా. దేవుడు మంచోడు, మన అబద్ధాలు ఆడకూడదు, తాగకూడదు, తిరగకూడదు, చెడు కార్యాలు చేయకూడదు, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, మనం లోకానికి వేరుగా ఉండాలి. మా సంఘంలో చెప్పబడింది అదే, మా పాస్టర్ గారు చెప్పింది అదే. మనకు ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ దాటి వెళ్ళకూడదు. కానీ రోజు బౌండరీ దాటి బయటికి వెళ్ళిపోయే స్థితి ఏంటి? ఎక్కడ? లోకంతో కలిసిపోతే రక్షణ వాడు మునిగిపోయింది. అబద్ధాలాడి సంఘంలోకి అబద్ధాలు వచ్చేసినంటే హేయమైన వస్తువు మీరు నిలబడినప్పుడు గుర్తించండి, చదువువాడని చెప్పి రాయబడుతుంది దానియేలు గ్రంథంలో. ఆయన రాకడ సమీపించిందని గుర్తుపట్టండి. ఈ అబద్ధకుల వల్ల అబద్ధాలు ఆడుతూ మానలేనటువంటి స్థితి. ఇటువంటి వారు ఎంత నేర్చుకున్నాను, ఎంత చేసినాను కూడా ఇంకా సత్యం ఎరగని స్త్రీల ఇళ్లలో చేరి అబద్ధధనాన్ని సంపాదించుకుంటూ అబద్ధాలు ఆడుతున్నటువంటి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి ధనాన్ని పట్టుకుని ధైర్యంగా చెప్తున్నారు, పర్లేదు అబద్ధాలు మేము ఆడుతున్నాం, మేము సీక్రెట్ ఏం లేదు ఎందుకో అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అని చెప్తున్నారు. ఏం చేయగలరు ఎవరన్నా? ఎవరేం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ దుస్థితి ఏంటో కూడా ఇక్కడ రాయబడుతున్నాయి. మనం చూసినట్టయితే దేవుడు సత్యవంతుడు, అబద్ధానికి జనకుడు అపవాది. కాబట్టి అబద్ధాన్ని గుర్తుపట్టడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. మీరు సత్యాన్ని కావాలనుకుని ఆత్మను రక్షించుకునే వాళ్ళైతే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వినండి. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్తేనే నిత్యత్వంలో ఉంటాము, లేకపోతే ఈ భూమిలోనే దర్జాగా బ్రతకొచ్చామో కానీ ఆత్మ నరకానికి వెళుతుంది. అది ఎవరు చూడొచ్చారు ఏముంటారని మీ ఇష్టం, అది నిర్లక్ష్యం చేసుకుంటే మీరు శరీరానికి ఏ విధమైనటువంటి నిర్లక్ష్యత లేకుండా జాగ్రత్త చూసుకుంటున్నారు కదా, అంతకన్నా ఆత్మకు శ్రేష్టమైనది ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు వారి శరీరాన్ని మన కొరకు త్యజించి శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా చూపించాడు. తిరిగి లేచే పరిస్థితి ఉంది. నేను తిరిగి లేచాను, పునరుద్ధారణ అయ్యాను, మొదటివాడిగా అయ్యాను, నన్ను నమ్మిన వాడు కూడా తిరిగి లేస్తాడని చెప్పాడు ఆయన. ఇది విశ్వసించిన వాడు అబద్ధాలు ఆడు, ఏ రోజు ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నామో, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో దిద్దుకుంటూ ముందుకు వెళతాడు. ప్రతిరోజు అపరాధములకు ప్రాయశ్చిత్తము నందినవాడు, తన పాపములకు పరిహారం నందినవాడు ధన్యుడవుతాడు. వాడు
నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావంటే, ఇంకా మోసం చేస్తున్నావంటే నువ్వు ఇంకా దేవుడి దగ్గర నుంచి దూరంగానే ఉన్నామని గుర్తుపట్టాలి. ఇంకా కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు మేము అబద్ధాలు ఆడుతున్నాం డైరెక్ట్గా చెప్పగలుగుతున్నారంటే ఎందువల్లంటే వారికి ఉన్న కంచు కోటలు ఎవడు ఏం చేయలేడు, మేము స్థిరపడిపోయాము, దేవుడు కూడా మమ్మల్ని ఏం చేయలేడు అనుకుని ఎగతాళి చేస్తున్నారు. దేవుడు సన్నిధిలోనే, దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుని సంఘంలోనే స్టేజీ మీదే అబద్ధాలు ఆడేవాడు నిలబడుతున్నాడంటే చూడండి. అబద్ధాలు ఆడేవాళ్ళు సంఘం అని పిలువబడుతున్నటువంటి ప్రాంతంలోనే అబద్ధాలు ఆడుతున్నారని స్టేజీ మీద చెప్తున్నారంటే ఎంత ధైర్యం వాళ్ళకి వచ్చిందో చూడండి. సత్యవంతుడైన దేవుడి ముందు ఉన్నామని చెప్పి అనుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవ రా, నువ్వు మాట్లాడు, నువ్వు మా మధ్యలో ఉండు అని చెప్పి పిలుస్తున్నారు. వస్తుంది పరిశుద్ధాత్మ కాదని వారిని బట్టి మనం గుర్తుపట్టచ్చు, వారి క్రియలను బట్టి మనం గుర్తుపట్టచ్చు. ఇక్కడ రాయబడుతున్నటువంటి వాక్యాలు మనం చూసినట్లయితే ఒక్కొక్కటిగా చూసినట్లయితే కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నరులారా ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు, నరులారా మీరన్నాడు అబద్ధమైన వాటిని వెదుకుతారు, కలిమి విస్తరించిన కొలది పాపం చేశారంట. హోషేయ గ్రంథము 4:7 చూసినట్లయితే, హోషేయ గ్రంథము 4:7 నరులారా ఎంతకాలం అబద్ధమైన వాటిని ఎదుగుతారు. అబద్ధమైన ఏంటిది? లోకం మొత్తం అబద్ధమే. వీటిని ఎన్నాళ్ళు ఎదుగుతారు మీరు? వెదకెదరు. కీర్తన గ్రంథం 4:2 చెప్పబడుతుంది. హోషేయ 4:7 కూడా తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాము, మేము ఆడుతున్నాము అని చెప్తున్నారు కదా. కలిమి విస్తరించే కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఈరోజు ఒప్పేసుకున్నాం కదా అనేసి అనుకుంటున్నారే కానీ పొట్టి జక్కయ్యలాగా ఉన్న ఆస్తులను పనిచేయట్లేదు. మరి అబద్ధం ఆడుతున్నట్లయితే, అబద్ధమైన ఆస్తులను ఉంచుకున్నట్లయితే రక్షణను కోల్పోతారు కదా. మరి ఈరోజు పొట్టి జక్కయ్య వల్లే ఉన్నదాన్ని పనిచేసే స్థితిలోకి రాగలిగితేనే తప్ప వాడు రక్షించబడటం కష్టం. అయినను కూడా ధనమున్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే సూది బెజ్జంలో ఒంటెన దూరచేమో కానీ అబద్ధికుడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పి యేసుక్రీస్తు స్వయాన చెప్పినటువంటి మాట మనం చూడగలం. తమ కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఏం చెప్తున్నారు? వీరి దగ్గర కోట్లు ఉన్నాయి, ఈరోజు మేము అబద్ధం ఆడుతున్నాం, మీరు ఆడలేదా, మీరు ఆడుతున్నారు అన్నారు. కానీ వాళ్ళ దగ్గర కోట్లు లేవు. వారు అబద్ధాలు ఆడకుండా మానటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారిని చూసి వారిని కూడా ఏం చేస్తున్నారంటే భక్తి మార్గం నుంచి తప్పిస్తున్నారు. వీళ్ళ కోట్ల ఆస్తులను చూసుకుని వారి కలిమి. నేను చెప్తున్నా కాదు, ఇవన్నీ బైబిల్ చెప్తున్న మాటలు. ఇవన్నీ ఎక్కడైనా మీకు సందేహం ఉన్న ఏ మాట అయినా సరే అడగండి, క్లియర్గా రాయబడుతున్నాయి. ఇక్కడ వీళ్ళ క్రియలన్నీ కూడా రాయబడుతున్నాయి. ఆయనకు తెలుసు ఇట్లాంటి వారు ఉంటారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నిత్యరాజ్యంలో ఉండాలని కోరుకునే వాళ్ళు, మీరు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఆత్మను రక్షించుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. స్కూల్కి వెళ్ళిన వాడు, డాక్టర్గా చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్గా చదువుతున్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవడో తిరిగిపోతున్నాడని చెప్పి వాళ్ళని చూడరు. ఇక్కడ ఏది వాక్యం బుక్స్లో ఏం చెప్తుందో అది చూసి చేస్తారు. అలాగే మన వాక్యం ఏం చెప్తుంది ఏనండి, తమ కలిమి విస్తరించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇదే అంటున్నాడు కదా కీర్తన గ్రంథము 4:2 నరులారా ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు అంటే వాళ్ళు తమకు కలిగినది కొలది, తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనత నీచ స్థితికి మార్చుదును. వారి ఘనత ఏమవుతుందంట? వారు అనుకుంటున్నారు కదా అబద్ధాలు ఆడుతూనే ఉన్నామని నేటికి కూడా అని చెప్తున్నారు కదా, కదిలించబడలేమనుకుంటున్నారు కదా. నీచ స్థితికి మారుస్తాడంట ఆయన. మార్పులోకి రాకపోతే నీచ స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి. అహంకారంతో నేను దేవుడి సన్నిధిలో ఉన్నానని మర్చిపోయి అబద్ధధనాన్ని చూసుకుని, జనాన్ని చూసుకుని, నన్ను ఎవరేమి చేయలేరని చెప్పి బలగాన్ని చూసుకుని దేవుని సన్నిధిలో అబద్ధం మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూసారా? మనం 101 కీర్తన 7 మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. ఇల్లు అంటే ఏంటి? మందిరం. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మందిరము, దేవునికి మందిరము. సత్యమును జరిగించినట్టయితే ఆయన మనం మందిరంగా ఉంటాము. అలాగే సత్యవంతులందరూ కూడా ఒక మందిరంగా ఉంటారు. అటువంటి వారి దగ్గర అబద్ధికుడు ఉంటే ఆయన ఇష్టపడడు. అంటాడు, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడు వాడు నా కన్నుల ఎదుట నిలవడు. వాడు రేపు పొద్దున చర్చిలో నిలబడచ్చు, స్టేజీల మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, భూప్రపంచంలో పెద్ద పెద్ద స్టేజీల మీద కనబడచ్చు. కానీ నా ఎదుటాడు నిలవలేడు. అబద్ధికుడు, అపవాదే నిలవలేడు ఆయన ముందు.
ఆడి సంతానం ఎట్లా నిలబడుతుంది? మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అబద్ధాలు ఆడితే ఆయన ఎదుట నిలవడు. అలాగే సామెతల గ్రంథము 14:25 నిజం పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. అబద్ధం ఆడుతున్నారా? మోసగాడు నువ్వు. అబద్ధాలు ఆడుతున్నారా? మోసగాడు మీరు. మన రక్షించరు, మనుషులు రక్షించలేరు. సత్యం చెప్పకపోతే మనుషులు రక్షించలేరు. నేను అబద్ధం ఆడుతున్నా, మీరు అబద్ధం ఆడుతున్నా, అందరూ అబద్ధాలు ఆడుతున్నా, ఎవ్వరం పవిత్రం కాదంటే ఇంకా చదువుకోవటానికి కాలేజీలకు వెళ్ళటం ఎందుకు? నేను దొంగ సర్టిఫికేట్తో వచ్చానని చెప్పి డాక్టర్లకి చెప్తున్నటువంటి టీచరు, నేను దొంగ సర్టిఫికేట్తో వచ్చాను, మీరు దొంగ సర్టిఫికేట్లతోనే వచ్చారు, మనందరం దొంగలమే అంటే ఎవరిని చంపుతారు? తీసుకెళ్ళి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లను చంపేస్తారా? ఇంజనీర్లు ఏంటి బిల్డింగ్లు కట్టి నేను దొంగ సర్టిఫికేట్తో వచ్చాను, మీరు దొంగ సర్టిఫికేట్తో వచ్చారు, మనందరం దొంగలమే, ఎవరు పవిత్రం కాదని చెప్పి, ఎవరు చదువుకోలేదని చెప్పి అందరూ కలిసి ఆ బిర్జీలు కట్టి బిల్డింగ్లు కట్టి కూల్చేసి ప్రజలను నాశనం చేస్తారా? ఎందుకని మీరు ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మోసం చేద్దామని? సృష్టికర్తనే మోసం చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. నా ఎదుట నిలవర్రా మీరు అంటున్నాడు ఆయన. ఆయన ఎగతాళి చేస్తున్నారు మీరు. హాస్యంగా ఉంది, అపహాసిస్తున్నారు ఆయన్ని. ఆయన ఆజ్ఞలను అనుసరించట్లేదు. అపవాది లక్షణాలు. ఆయన చెప్పిన ఆజ్ఞలను అపహసించింది, ఎగతాళి చేసింది. నిజమా ఇది? భలే చెప్పావులే, అలా కాదులే అని చెప్పి అబద్ధాన్ని చొప్పించింది, అబద్ధాన్ని ప్రవేశపెట్టింది. దాని కొరకు ఆయన పిల్లల కొరకు ఆయన ఏం చేశాడంటే రక్త మాంసాలు ధరించుకుని వచ్చి ఒక అబద్ధానికి ఇంత సాక్రిఫైస్ చేసి ఇన్ని అవమానాలు పడ్డాడు ఆయన. ఇంకా అపహసించి అపహాసకుల్లాగా అపహసిస్తే ఎవరు అపహసిస్తారో వాళ్ళే భరిస్తారు. అది ఎవరు దాన్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళే భరిస్తారు. ఎవరు ఏం చేసినా నాకు సంబంధం లేదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు గ్రహించాలని చెప్పి ప్రేమపూర్వకంగా బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి తెలియజేస్తున్నాను. ఈ సత్యము మనకి బైబిల్ చెప్తుంది. ఆయనందు విశ్వాసం ఉంచండి. సత్యవంతుడు ఏదైతే ఆయన సత్యం చూపించాడో ఈ భూమి మీదకి వచ్చి ఆ సత్యములో మనం నడవాలని ప్రేమపూర్వకంగా ఆయన ప్రేమించి స్వరక్తాన్ని ఇచ్చి కృపగా ప్రత్యక్షమయ్యి ఆయనే సమర్పించుకుని మనల్ని రక్షించాడు. అబద్ధాలాడి నష్టపోమాకండి, అబద్ధాల కోసం ప్రాగలాడమాకండి, అబద్ధాల కోసం లోకంలో జీవించమాకండి. సత్యం కొరకు జీవించండి. సత్యం మనలను సర్వసత్యము మనను ఆయన సన్నిధిలో చేరుస్తుంది. ఆయనతో పాటు పాలివారంగా ఉంటామని తెలియపరుస్తుంది. అబద్ధమాడు నరులారా ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని ఎదుగుతారు? వారి కలిమి విస్తరించిన కొలది ఆయనను ఏం చేశారంటే నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి నేను మారుస్తానని చెప్పి హోషేయాలను చెప్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథం 56 కీర్తన గ్రంథం 5:6 అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడేవాడిని నశింపజేస్తాడు. ఎంతో చక్కగా చెప్తున్నారు కదా, నేను ఆడుతున్నా మీరు ఆడుతున్నారని. నశించిపోతారు. జాగ్రత్త. రోజు సత్య మార్గంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. సత్యం ఏం చెప్తుందో నేర్చుకోండి. బైబిల్ ట్రైనింగ్లోనే పెద్ద శ్రేష్టమైనటువంటి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చే ప్రాంతంలో మేము ట్రైనింగ్ అయ్యామని చెప్పి మోసపోమాకండి. బైబిల్కి దగ్గర మించిన ట్రైనింగ్ లేదు. నాకు కందుకూరు పాస్టర్ గారు చెప్పారు, అబ్రాహ్మయ్య గారు, అయ్యా నేను బైబిల్ ట్రైనింగ్ ఇచ్చే ఆయన దగ్గర నుంచి వాక్యాలు నేర్చుకున్నానంటే, అయ్యా నీకెవరయ్యా చెప్పాల్సింది? నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చుంటే ఆయన బైబిల్ పట్టు కూర్చుంటే ఆయన నీకు చెప్తాడయ్యా అన్నాడు ఆయన. నాకే కాదు, నీకైనా మనకైనా ఆయన వాక్కు దగ్గర కూర్చుంటే చెప్తుంది. ఇక్కడ రాయబడుతుంది కదా, అబద్ధమాడు అని నీవు నశింపజేయదు అని తెలుగులో రాసుంది. ఎవరు బైబిల్ వాళ్ళ దగ్గర ఏ భాష మాట్లాడే వరకు ఆ భాషలో వివరంగా రాసుంది ఇక్కడ. అరే అబద్ధమైన వాటిని ఎతక్కండిరా, వాళ్ళ కలిమి విస్తరించుకొద్ది అధిక పాపం చేశారని హోషేలా రాస్తున్నాడు. అలాగే అబద్ధమాడు వారిని నశింపజేయదు. నువ్వు అబద్ధం ఆడితే నశించిపోతారు. గుర్తుపెట్టుకోండి, కీర్తన గ్రంథం 12:2 అబద్ధములాడు వారు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులను కలవారంట. మోసం అయినటువంటి మనస్సు ఉంటుందంట వాడికి, అబద్ధాలు ఆడేవాడికి. మోసం చేయటానికి అపవాది చేసింది అదే, మోసం చేయటానికి. హవ్వని ఆదాముని మోసం చేసి అది దేవుని ఎగతాళి చేయటానికి అబద్ధములాడు వారు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకపు మాటలు, గొప్ప మాటలు చెప్పుకుంటా ఉంటారు. దేవుడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారంటే మీరు కూడా ఇవ్వాలని అర్థం.
వాళ్ళు ఇస్తున్నారంటే మీరు ఇవ్వండి అని అర్థం. ఇది మాకు ఇచ్చారు, దేవుడి మీద విశ్వాసం అంటారు. అది ఇది మనసు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ శాతం ప్రపంచంలో మాకే పేరు రావాలి, మేమే గొప్పవాళ్ళని ఇక్కడ లోకానికి చూపించుకోవటానికి ఇక్కడ దేవుని దగ్గర ఈ పప్పులు ఉడకవు, ఈ పప్పులు ఉడకవని చెప్తున్నాడు ఆయన. రాస్తున్నాడు, అబద్ధమాడు వారు మోసకరమైన మనసు గలవారు, వాళ్ళు ఇచ్చక మాటలు నమ్మకండి. దేవుడు ఏదో గట్టిగా స్తుతిస్తున్నారని చెప్పి, ఆరాధిస్తున్నారని చెప్పి, ప్రతి ప్రార్థనలో పెడుతున్నారని చెప్పి, ప్రార్థనలో పాల్గొంటున్నారని చెప్పి అనేక రకాలుగా మీరు అనుకుంటారేమో. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఆస్తులను చూడండి. ఆస్తులను సంపాదించుకోవడం అంటే అబద్ధాన్ని వెతికిన వారు వాళ్ళు, అబద్ధమైన వాటి మీద ఇంకా వెతుకుతున్న వారు వాళ్ళు. కానీ ఇచ్చకపు మాటలతోటి ఇంకా మేము దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నామని చెప్పి అబద్ధమైన వాటిని పొందుకొని ఇంకా వారు మోసం కలిగినట్టు మనస్సు అయినటువంటి వారు అంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 40 అధ్యాయం 4వ వచనం, అబద్ధములు ఆడువారు త్రోవను విడిచిన వారు, అబద్ధములు ఆడువారు త్రోవను విడిచిన వారు, సత్య త్రోవను విడిచిన వారు వీళ్ళు. అబద్ధాలు ఆడుతున్న వారు ఏంటంట, సత్య త్రోవను విడిచిన వారు వీళ్ళు. 52 అధ్యాయం 3వ వచనం కీర్తన గ్రంథము, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. ఎవరికి? అబద్ధీకులకు అబద్ధము చెప్పుటయు వాళ్ళకి ఇష్టమది. మేలు చేయటం కంటే, మేలు అంటే ఏంటి? ఈ అబద్ధ ధనాన్ని సంపాదించొద్దురని శ్రమ పడుతూ కూడా సంపాదించుకోకుండా వచ్చి చెప్పిన వాళ్ళు మేలు చేస్తున్నవారు. కీడు చేస్తున్నవారు ఎవరు? భూలోకం అబద్ధమైన వాటిని వెతికేవారు కీడు చేస్తున్నవారు. ఎతుకమని చెప్పిన వారు, ఎతుకమని ప్రార్థన చేస్తున్నవారు కీడు చేస్తున్నారు. వాళ్ళు నీకు ఈ లోకంలో డబ్బులు కావాలని ప్రార్థన చేస్తున్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ఎవరనుకుంటున్నారు? వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, మీకు కూడా ఏమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మీకు వచ్చినాయంటే ఏమనుకుంటున్నారంటే ఇది మాకు మేలు చేశారనుకుంటున్నారు. అది మీకు కీడు. కలిమి విస్తరించిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేశారు. కలిమి విస్తరించే కొద్దీ అది పాపం. నీకు ఆయన మితముగా ఇచ్చాడు, మితముగా ఉన్న దాని తర్వాత నీవు అది ఏం చేయాలి? కొన్ని గవర్నమెంట్స్ ఉంటాయి, కొన్ని సెక్టార్లు ఉంటాయి, కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి. కొన్ని 3 లక్షలు కానీ 5 లక్షలు అయిన తర్వాత వాళ్ళకి ఇంకా కమిషన్లు వస్తున్నా కూడా అక్కడతో సీల్ చేసేస్తారు. వాళ్ళకి 10, 20, 30, 40 లక్షల కోటి రూపాయల దాకా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ 5 లక్షలు దాటి వెళ్ళకూడదు వాళ్ళు ఇంకా. అలాగే మనకు కూడా దేవుడు ఏం పెట్టాడు? ఒక లిమిట్ పెట్టాడు. దాన్ని దాటి మనం వెళ్ళామంటే కలిమి విస్తరించిన కొద్దీ ఆయన ఎడల అధిక పాపం చేసిన వారం అవుతాము. అది విస్తరించడమే పాపం. తాగటం, వ్యభిచారం, తర్వాత దొంగతనాలు చేయటం కన్నా ఇది ఇంకా ఘోరమైనది. 5 లక్షలతో సీలింగ్ పెట్టినా ఇంకా కోట్లు సంపాదిస్తున్నారంటే అది అధిక పాపము. కలిమి అది కీడది, మేలు అనుకుంటున్నారు మీరు. ఈ అబద్ధీకులు ఏమనుకుంటారంటే మేలు కంటే కీడు చేయటం, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయో వాళ్ళకి ఇష్టం అది. ఎందుకంటే డబ్బు ఇష్టం. కానీ పైకి ఏం చెప్తారు? మేము డబ్బుల కోసం కాదు పరిచర్యలు చేసేది, డబ్బుల కోసం కాదు. మరి డబ్బుల కోసం కాదు, డబ్బులు ఉన్నాయా? సత్యం ఉందా? సత్యం ఉంటే డబ్బులు ఉండవు. సత్యం అంటే యేసుక్రీస్తు వారే. ఏ లోకానికి శిఖరం మీద తీసుకెళ్లి చూపిస్తే ఏదీ తీసుకోలేదు ఆయన. మీకు ఎక్కడైనా రాయబడి ఉందా? ఆయన తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదని చెప్పి రాశాడు. జైల్లో మగ్గారే పౌలు గారు కానీ యేసుక్రీస్తు వారు కానీ, ఆయన బంధించబడ్డారే. అలాగే ఈ భక్తిహీనులు ఎలా ఉంటారంటే కీర్తన గ్రంథం 58 అధ్యాయం 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందును పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టినప్పటి నుంచి ఉంటాయంటే వీళ్ళకి భక్తిహీనులు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వీళ్ళ పుట్టుకతో నుంచే ఉంటాయంటే ఇవి. ఈ రోజే కాదు, కాకపోతే మధ్యలో మోసం చేశారు, మధ్యలో మేము అబద్ధాలు ఆడమని చెప్పారు. కానీ వీళ్ళ పుట్టుకతో ఉన్న లక్షణాలు తర్వాత చెప్తారు కదా చిన్నప్పుడు. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో పెద్దయినాక కనబడతాయని చెప్పి. అలాగే వీళ్ళు పుట్టుకతోనే భక్తిహీనులంట, విపరీత బుద్ధి కలిగి ఇందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. త్రోవ తప్పిపోయేవాళ్ళు వీళ్ళు. అబద్ధాలు ఆడుతున్న వారు త్రోవ తప్పిపోయేవారు వాళ్ళ లక్షణాలని బయట పెట్టుకుంటారని చెప్తుంది ఇక్కడ వాక్యం. అలాగే 59 అధ్యాయము 12వ వచనం, గర్విష్ఠులు అబద్ధములాడి చిక్కబడుదురు. అబద్ధాలాడి గర్విష్ఠులు అంటే వీళ్ళు అబద్ధాలాడి చెప్తున్నారు కదా. కోట్ల రూపాయలను చూసుకుని దేవుని కూడా ధిక్కరించి
మేమేదో సాధించేశాము, నేనేం పవిత్రుని కాదు, మేము అబద్ధాలు ఆడతామని చెప్పేశామని అనుకుంటున్నారు, కానీ చిక్కబడ్డారు. ఈరోజు జక్కేలాగా మారు మనసు వస్తేనే రక్షణ. ఒక యవనస్తుడికి 19వ అధ్యాయము మత్తయి సువార్తలో చెప్తాడు కదా, నేను నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయాలి ప్రభువా అని అడిగితే, నీకు ఉన్నటువంటిది మొత్తం వదిలి నన్ను వెంబడించి అన్నాడు ఆయన. జక్కయ్య వెంబడించాడు, రక్షణ వచ్చింది ఆయన ఇంటికి. అబ్రహాము కుమారుడయ్యాడు. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. అపవాదెవడు? అబద్ధీకునికి జనకుడు, అబద్ధాలకు జనకుడు, అబద్ధాలకి తండ్రి వాడు. అబద్ధాలు ఆడేవాళ్ళందరికీ తండ్రి. వాళ్ళ దేవుడు నా దేవుడు, నా దేవుడు అంటే ఏంటో అనుకున్నా, నా దేవుడు అంటే నీ దేవుడు అబద్ధుడు, నా దేవుడు సత్యము అని నిరూపించాలి మనం. సత్యమైతే అబద్ధధనం ఉండదు, సత్యమైతే అబద్ధధనం ఉండదు అని బైబిల్ తెలియపరుస్తుంది. అబద్ధీకుల దగ్గర అబద్ధమన్నీ ఉంటాయి. వీళ్ళ గర్విష్ఠులు, గర్వంతో మాట్లాడతారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరేం చేయలేరు కదా, ఎవడేం చేయగలడు? ఒక స్థిరమైన స్థితిలోకి వచ్చేసాం, భూ సంపదలో మాకు ఏం కావాలన్నా దొరుకుతాయి, ఎవరికి కావాలి సపోర్ట్ అన్న దొరికింది, ఎక్కడికి వెళ్ళినా మాకు తిరుగులేదు, మా దగ్గర అధిక ధనం ఉంది, సొసైటీలో మాకు బలం ఉందని చెప్పి గర్విష్ఠులు, అబద్ధాన్ని నమ్ముకున్న వారు వీళ్ళు అబద్ధం ఆడి చిక్కున పడుదురు. ఎందుకని ఆయన చెప్తున్నాడుగా, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. అలాగే హోషేయ గ్రంథంలో కూడా రాస్తున్నాడు కదా, వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అంటున్నాడు ఆయన. జనాలు, ప్రజలు ఎవ్వరు ఏం చేయలేరు. మన సత్యంలో నడిచే వాళ్ళని, భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరేం చేయలేరు. అబద్ధం ఆడేవాళ్ళని కూడా ఎవరేం చేయలేరు. సత్యవంతులను ఇబ్బంది పెడుతుంది అపవాది. అబద్ధీకులకు నశింపజేస్తాడు ఆయన, నీచ స్థితికి మారుస్తాడు ఆయన. ఇవన్నీ కూడా ఆత్మీయ స్థితిలో జరుగుతున్నటువంటి విషయాలు. ఇవి మన పైకి కనబడచ్చు, కానీ మనం పోరాడేది శరీరంతో కాదు, దురాత్మ శక్తులతో. అపవాదికి తెలుసు సత్యవంతులు ఎవరో, అబద్ధికులు ఎవరో. యేసయ్యకి తెలుసు సత్యవంతులు ఎవరో, అబద్ధికులు ఎవరో. దీనికోసం అబద్ధికుల ముందు మన చేతులు ఎత్తి చూపించిన అవసరం లేదు. అబద్ధాలకి జనకుడైనటువంటి అపవాది ముందు నేను సత్యవంతులు చెప్పనవసరం లేదు. అపవాదికి తెలుసు సత్యం అంటే ఏమీ ఉండదు, అబద్ధం అంటే అన్నీ ఉంటాయి. దీనికి ఇంక చేతులు ఎత్తాల్సిన పనే ఉంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చెప్పండి అని చెప్తే ఒక లిస్టు రాస్తే పెద్ద పాప ఎవరో తెలుస్తుంది. పౌలు గారు అంటాడు కదా, అందరికన్నా ఘోరమైన పాపిని నేను, డబ్బులో ఉన్న పాపినే, ఆ హత్యలు చేసిన విషయాల్లో పాపినే, అన్ని రకాలు చూస్తే ప్రధాన పాపిని అంటాడు. చర్చిలో ఉన్నటువంటి ఆస్తులని లెక్క పెడితే ఎవడో ప్రధాన పాపి తెలిసిపోతుంది. ప్రధాన పాపి అబద్ధాలు ఆడేవాడు ఎవడో బయటపడిపోతుంది. దీనికోసం నిరూపించుకోని అవసరం లేదు. దీనికోసం వాడికి వెళ్ళి చూపించుకుని సాక్ష్యం చూపించిన అవసరంలా. మనం నిలబడతాం ఆయన ముందు. మోసం చేసేవాడు ఆయన ఇంట ఉండడు. మోసం చేసేవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములు ఆడేవాడు నా కన్నులు ఎదుట నిలవడు అని చెప్పి 101వ కీర్తన 7వ వచనం చెప్పబడుతుంది. అలాగే చూసినట్లయితే 62వ కీర్తన 4వ వచనం, నీతిమంతుడు పైకి వచ్చిన స్థానం నుండి పడవేయుటకై పైకి అబద్ధ శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నీతిమంతుడు పైకి వచ్చిన స్థానాన్ని నుండి పడవేయటకే అబద్ధ శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నీతిమంతుడు పైకి వచ్చిన స్థానం ఉందే, అబద్ధధనాన్ని ముట్టుకోకుండా వచ్చిన స్థానాన్ని చూసి పడేయటానికి శుభవచనములు పలుకుతాడంట. శుభవచనములు అంటే ఇగో ఆస్తులు ఇవి ఉన్నాయి కదా, ఇవే మంచిది శుభము అంటాడంట. కానీ లోపల దూషిస్తాడు. ఎదుటివాడు ఎవడు కూడా డబ్బు సంపాదించుకోకూడదని ఉంటుంది వాళ్ళకి. కానీ నీతిమంతుడు పైకి వచ్చిన స్థానాన్ని చూస్తే వీడిని పడవేయటానికి లోకాన్ని చూపించి దుష్టాలోచనతో ఆశీర్వదిస్తారు. మీరు కూడా ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వదించబడాలన్నప్పుడు నీ స్నేహితుడో, బంధువు, నీకు లేకపోతే సంఘ విశ్వాసం ఆశీర్వదించబడాలనుకున్నప్పుడు వాళ్ళే ఇచ్చేయచ్చు కదా, వాళ్ళకన్నా గొప్పగా చేసేయచ్చు కదా. నాకన్నా గొప్పగా ఆశ్రయించబడు, మాకన్నా గొప్పగా ఆశ్రయించబడినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వెంటనే అయిపోద్ది కదా. అక్కడ సత్యవంతుడు తీసుకోడండి ఆస్తులు, భూలోక ఆస్తులు తీసుకోడు. చెప్తున్నా, ఒకవేళ ఇక్కడ రాస్తున్నాడు అదే 62వ కీర్తన 4వ వచనం, నీతిమంతుడు పైకి వచ్చిన స్థానం నుండి పడవేయటకై. సత్యంగా జీవించేవాడు ఎలా బ్రతుకుతున్నాడో చూసి వాడిని పడేయటానికే పైకి శుభవచనములు, అబద్ధ శుభవచనాలు, అబద్ధమైన కీడు ఆశీర్వాదాలు వచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు.
నన్ను కూడా నీకులాగా ఆశీర్వదించి మనం ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ప్రార్థన చేస్తారు పైకి, కానీ లోపల దోషణ, వీడికి కావాలా, వీడు ఇలాంటోడు, వాడు అలాంటోడు అని చెప్తారు. ఈ యొక్క అబద్ధీకుల యొక్క వేషాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ 63వ కీర్తన 11వ వచనం, అబద్ధమాడు వారి నోరు మూయబడును. అబద్ధమాడు వారి నోరు ఏమవుతుంది? మూయబడుతుంది. అబద్ధం ఆడువారు అబద్ధమైన వాటిని వెదకువారి నోరు మూయబడుతుంది. మాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఎంతో సాగదీసి చెప్తా ఉంటారు. ఆస్తులు చెప్పే కొద్దీ తరగవు. ఆ నోరు మూయబడుతుందంట. ఎందుకని? అబద్ధమైన వెతికారు కదా, అవి ఉండవు. సత్యం గురించి మాట్లాడుంటే అది అది ఎప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా రాయబడుతున్నాయి వచనాలు. 69వ కీర్తన 4వ వచనం, అబద్ధములు ఆడకుండుటను బట్టి నాకు శత్రువై నేను దోచుకొనని దానిని ఇచ్చుకొనవలసి వచ్చెను. అబద్ధం ఆడకుండుటను బట్టి నా శత్రువులై నేను దోచుకొని, నాకు శత్రువులయ్యేవాళ్ళు, నేను అబద్ధం ఆడకపోవటం వల్ల నాకు శత్రువులు అయి నేను దోచుకొనని దాన్ని ఇచ్చుకొనవలసి వచ్చిందని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అలాగే 119వ కీర్తన 69వ వచనం, అబద్ధములు కల్పించేవారు గర్విష్ఠులకి అబద్ధాలు కల్పించేవారు ఎవరాళ్ళు? గర్విష్ఠులు. లేని వాటిని ఆయన ఆశీర్వాదాలు కాదు అని అంటే అదే ఆశీర్వాదాలు అని చెప్పి అవి వచ్చినాయి అని చెప్పి చూపించిన వాళ్ళందరూ కూడా గర్విష్ఠులు. అబద్ధాలని కల్పిస్తున్నారు వాళ్ళు. ఆయన చెప్పలేదు అది. అబద్ధాలు ఆడే వాళ్ళకి విపరీతమైనటువంటి గర్వం ఉంటుంది. గర్విష్ఠులు అబద్ధమాడి సిగ్గుపడదు. వీళ్ళు అబద్ధమాడి సిగ్గుపడతారంట చివరికి. అబద్ధీకుల పరిస్థితి, గర్విష్ఠుల పరిస్థితి చివరికి సిగ్గుపడుదురు. అలాగే అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములని చెప్పి కీర్తనకారుడు రాస్తున్నాడు. 119వ కీర్తన 128వ వచనంలో, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. 119, 123, ధర్మశాస్త్రము, బైబిల్ ప్రేమించే వారికి అబద్ధములు అసహ్యములుగా ఉంటారు, అసహించుకుంటారు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి వాళ్ళు అబద్ధాలను ఏం చేస్తారంటే అసహించుకుంటారు. కీర్తన గ్రంథము 120 అధ్యాయము 2వ వచనము, మనం ఇలా ప్రార్థన చేయాలి. తప్పనిసరిగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించుము. స్టేజీల మీద నుంచి చెప్తున్నారు కదా అబద్ధాలు. ఆ పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించుము అని ప్రార్థన చేయాలి మనం. లేకపోతే మీరు భూలోకానికి ఆశీర్వాదాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ప్రార్థించమాకండి. మొదటగా మీరు ఇచ్చేయండి. అబద్ధాలు ఆడే పెదవుల నుండి మనం రక్షించబడాలి. మేము ఆడుతున్నాం కదా, మీరు కూడా ఆడండి. మేము చెడిపోయాం కదా, మీరు చెడిపోండి అని చెప్పి చెడగొట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెడిపోకుండా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. నేను అయి తినేస్తున్నా, మీరు అంతే, ఏదన్నా పడితే తినేయండి, ఏం పర్వాలేదు అంటారు. కానీ వీళ్ళు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటారు, జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో, డబ్బు సంపాదించే విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో ఆరోగ్యానికి కూడా తీసుకుంటారు. కానీ లోకానికి ఏం చూపిస్తారంటే నేను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను అన్నట్టు చూపిస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో తీసుకుంటారు వాళ్ళు. అయ్యా, అటువంటి మోసగాళ్ళ నుంచి వారు కూడా మేము నశించిపోయాం, మీరు నశించిపోయారు, మేము పరిశుద్ధులం కాదు, మీరు పరిశుద్ధులం కాదని చెప్పి చెబుతారు. వాస్తవమే అది. కానీ వారు చెప్తున్న విధంగా మనం చెడిపోకూడదు. వారు ఈరోజు ఆస్తులు ఉన్నాయి, ఆనందిస్తారు, సంతోషిస్తారు. కానీ ఏ ఆస్తులు లేనటువంటి మీరు వారిని చూసి ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ మీ ఆత్మను లేకుండా చేసుకోమాకండి. ఇక్కడ సౌఖ్యం లేక వాళ్ళు ఇక్కడ ఉన్న దాన్ని బట్టి, ఇక్కడున్న వాటిని బట్టి చూసుకుంటూ ఆనందపడిపోతూ మేము కాదులే అని చెప్పేసి ఉన్న ఆస్తులను బట్టి వాళ్ళు ఇక్కడ ఆనందించడం కోసం అలా పరిశుద్ధం కాదు అని చెప్పుకుంటారు. చివరికి నశించిపోతామన్న సంగతి వారికి కూడా తెలియదు. రాయబడుతున్న వాక్యాలు అండి. ఇదే నా సొంత మాటలు కాదు, మీరు అన్ని వివరాలు ఇస్తున్నాను ఇక్కడ. ప్రతి వాక్యం బైబిల్లో ఉన్నదే. ఇదంతా బైబిల్ చెప్తున్న మాటలే నేను మాట్లాడుతున్నా. లోకంలో నుంచి ఎక్కడెక్కడో తీసుకొచ్చి సెర్చ్ చేసి తీసుకొచ్చి పెట్టలా, నెట్లో అట్లో తీసుకొచ్చి. 144వ కీర్తన 8వ వచనం, వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. వారి నోరు వట్టి మాటలాడుచున్నది. వట్టి అన్నీ ఏమి ఉండవు. ఎంత కోటీశ్వరుడన్నా వాడి 70-80 ఏళ్ళ తర్వాత ఆడు ఉండడు, ఆడి ఉండవు. ఎవరు అవుతాయి? నీ సంపాదించింది ఎవరికి అవుతాయి? వాళ్ళు ఈ రోజు నీ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు అంటాడు యేసుక్రీస్తు వారు. తినుము త్రాగుమని చెప్పిన వాడి పరిస్థితి ఏమైంది?
కానీ వీళ్ళ కుడి చేతిలో అంట ఆస్తులన్నీ వాళ్ళ చేతిలో సంతకాలు పెడితే వాళ్ళ చేతుల్లో సంతకాలు పెట్టి స్టేజ్లో ఉంటారు. భూ సంపదలన్నీ కూడా వారి కుడి చేతితో ఆడిస్తూ ఉంటారు. వారి కుడి చేతిలో ఉంటుందంతా ఆస్తులను, ఎన్ని ఆస్తులు ఎన్నో సంపాదనలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటుందంట, వాళ్ళ కుడి చేతిలో ఉంటుందంట. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధములతో కూడి ఉన్నది. సంతకాలు పెట్టడానికి అబద్ధమైన ఆస్తులకి బోల్డ్ ఆస్తులు ఉంటాయంట. వారి కుడి చేయది. 144 కీర్తన 11వ వచనం, అబద్ధాలు ఆడువారు అన్యులు వంటి వారే, వారికి వీరికి తేడా ఏమీ లేదు, కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. అన్య జనులకు వీరికి ఏం తేడా లేదు. రక్షణ ఓడలోకి వచ్చామని చర్చిలో కనబడుతున్నారే కానీ లోకంలో ఉన్నటువంటి అన్యులంటే దేవుని ఎరగని వారు, వారికి పర్వాలేదు, దేవుని ఎరగలేదు కాబట్టి వారు ఈ లోకమే శాశ్వతం, తర్వాత ఎవడు చూడొచ్చాడని చెప్పారు. కానీ వీళ్ళు రక్షించబడ్డా అని చెప్పి బాప్తిసం తీసుకున్నామని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చారు. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు, వచ్చారనిపించుకోవటమే కానీ ఏమీ లేదు. సామెతలు 12:19, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైండును, అబద్ధములాడివారు మూయబడును, నిజమాడు పెదవులు నిత్యము ఉండును, అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉండును. 70-80 సంవత్సరాలైనా, అధిక బలం అంటే 100 ఏళ్ళైనా వారు క్షణమాత్రమే ఉండును. వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధమైనటువంటి వాటిని చూపిస్తున్నారే, అది క్షణం మాత్రమే ఉంటుంది. అబద్ధం అంటే ఏమనుకుంటున్నారు? చాలా డేంజర్ అది. నేనేదో సరదాగా చెప్పేస్తున్నాను అయిపోయింది అనుకోమాకండి, ఎగతాళి చేయమాకండి. దేవుడు శ్రమించాడు, ఆయన శ్రమను దోచుకోమాకండి. నిజమాడు పెదవులు స్థిరమై ఉండును అయి. 63:11 కీర్తనలు, అబద్ధమాడు వారు మూయబడుతుంది అది. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధములాడు వారు నాలుక క్షణం మాత్రమే ఉండును. అలాగే సామెతలు 14:5వ వచనం, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. మరి ఈరోజు మీరు అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు అబద్ధాలు ఆడకుండా ఉన్నారని చెప్పి అడుగుతున్నారు కదా. అబద్ధాలంటే తెలుసు కదా, లాభం కోసం, దేవుడి కన్నా గొప్పగా అనిపించుకోవడం కోసం, ప్రపంచంలో నేనే గొప్పగా ఉండటం కోసం అబద్ధాలు ఆడతారే. నమ్మకమైన సాక్షి అయితే అబద్ధం ఆడడు. అబద్ధం ఆడని వాడి దగ్గర ఆస్తులు ఉండవు, ఆస్తులు రావు. ఇచ్చేది ఆస్తులు ఎవరనుకున్నారు? భూలోకంలో వాడికి మొక్కితే వాడిస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వారి సందర్భంలో మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడగలం. మొక్కిన వాళ్ళు నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు. అబద్ధమైన వాటి కోసం వాడు ప్రాకులాడడు. వాడు నిజమైన సాక్షి. అది కుట సాక్షికి అబద్ధములు ప్రియములు, చాలా ఇష్టం వాడికి. కుట సాక్షి, దొంగ సాక్షి సాక్షిగా కనబడుతున్నాడు కానీ అబద్ధములు ప్రియములు. అబద్ధాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే కనబడుతున్నాయి కదా, హోదా కనబడుతుంది, అబద్ధమైనటువంటి వేషాలు కనబడుతున్నాయి, అబద్ధమైనటువంటి ఆస్తులు కనబడుతున్నాయి, అబద్ధమైనటువంటి ప్రజలు కనబడుతున్నారు. యథారాజా తదా ప్రజలుగా కుట సాక్షికి అబద్ధములు ప్రియములు. పెరిగే కొద్దీ లక్షల కోట్ల మంది అబద్ధీకులను పెంచుకోవటం కోసం కుట సాక్షి ఇంకా అబద్ధాల్లోకి దిగుతాడు, అబద్ధాల్లోకి పెడతాడు. ఎంత యథార్థపరుడు రా, అబద్ధాలు ఆడుతున్నాను, నేను పరిశుద్ధుని కాదని చెప్తుంటే సిగ్గు శరం లేకుండా హల్లేలూయా గోరయా, ఎంత నమ్మకస్తుడు అంటున్నారు. నమ్మకస్తుడు అంటే దొంగోడ్రా, నేను దొంగతనం చేశానురా, మొన్న మీ ఆస్తి మొత్తం ఎత్తుకుపోయానురా అని చెప్పి వాడి దగ్గర అందరూ ఉండేసరికి పర్లేదులే, నువ్వు మంచి పని చేసావు, పోతే పోయిందిలే అని చెప్పి అంటారా? ఒరే, నేను మంచోడిని కాదురా అని చెప్తున్నా కూడా వినట్లా. ఎందుకంటే వాడికిలాగా వీళ్ళు అవ్వాలని, వాళ్ళకిలాగా వీళ్ళు అయిపోవాలని. వాళ్ళకి ప్రియం అది. నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడ్డు. దేవుడికి నమ్మకంగా జీవించేవాడు అబద్ధం ఆడ్డు. ఈరోజు నేను ఆడుతున్నాను, మీరు ఆడుతున్నారు, మనందరం ఆడుతున్నాం అని చెప్పి అంటే వారు ఏంటంట, వారికి వారే పట్టుకుంటున్నారు గర్విష్ఠులు. వారికి వారే చిక్కబడుతున్నారు అంటున్నాడు ఇక్కడ 59వ కీర్తన 12వ వచనంలో. గర్విష్ఠులు అబద్ధములాడి చిక్కుబడుదురు, వాళ్ళకి వాళ్ళే చిక్కబడుతున్నారు. ఏదది? ఆయన నీచ స్థితికి తీసుకువెళ్తాడు ఆయన నశించిపోతారని చెప్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి యొగ్గును.
చెడ్డవారు చెప్పే మాటలు వింటాడు. ఎవరు? అబద్ధికుడు. వినాశనకరమైన మాటలు పాటిస్తాడనమాట. అంటే నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి యొగ్గును. 17వ అధ్యాయము 7వ వచనం, అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వారికి తగదు, అబద్ధ మాట అధిపతికి తగదు. ఒక నాయకుడికి, సేవకుడికి, పాస్టర్కి అబద్ధమాడుట బొత్తిగా తగదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, అధిపతికి బొత్తిగా తగదు. విశ్వాసులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడద్దని చెప్పాలి. అక్కడ నేను మాట్లాడతాను, మీరు మాట్లాడినంటే ఇంకేంటది? తగదది. నాయకుడు కాదు, కుటిల నాయకుడు, కుట సాక్షి. 19వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనం, కుట సాక్షి శిక్ష నందకపోడు. కుట సాక్షి ఏమవుతాడు? శిక్ష నందకపోడు. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. ధైర్యంగా చెప్పేశాను అనుకుంటున్నారేమో, చిక్కబడ్డారు, జాగ్రత్త. ధైర్యంగా చెప్పేసామనుకుంటున్నారేమో, వదిలిపెట్టండి అబద్ధాన్ని. అబద్ధములాడువాడు తప్పించుకోలేడిగా. కుటసాక్షి శిక్షను అందకపోడు. సామెతలు అదే అధ్యాయం 19వ అధ్యాయం 9వ వచనం, కుటసాక్షి శిక్షను అందకపోడు, అబద్ధములాడువాడు నశించును. అబద్ధములు ఆడుతున్నారంటే నశించిపోతారు, జాగ్రత్త. 21:6, అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణమును కోరుకుందరు. ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి ఏదో అనుకుంటున్నారు. మీరేం చేస్తున్నారంటే ధనము సంపాదించుకున్నారు, అది ఊపిరితో సాటి. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఊపిరి. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. అలాంటిది ఆయన కన్ను ఎర్ర చేస్తే ఏమవుతుందంటే, ఆయన ఆ ఉగ్రత వచ్చిన తర్వాత కనబడకుండా పోతాయి. అగ్ని నిల్వ చేసి ఉంచాడంట. వాళ్ళకి నీళ్లను నిల్వ చేసి ఉంచాడు నోవా దినాల్లో. ఈరోజు అగ్నిని నిల్వ చేసి ఉంచాడు. చూసారా, అగ్ని మండుతుంది. ఇల్లోని అన్నీ ఏంటిది? ఎండాకాలం కాదు, ఇంకా ఎండలు వస్తాయంట సెప్టెంబర్ నెలలోకి వచ్చేసరికి. ఆయన అగ్నిని దాచుంచాడు. ఆయన ఊపిరితో చాటి దాన్ని కోరువారు మరణమును కోరుకొందరు. అబద్ధాలు మాట్లాడలేదు అంటే అది అబద్ధం అంటున్నారు కదా. అబద్ధాన్ని మాట్లాడుతున్న వాడు అది ఏం కోరుకుంటున్నాడు? మరణాన్ని కోరుకుందరు. మరణాన్ని కోరుకుంటున్నారు మీరు. నేను అబద్ధాలు మాట్లాడుతున్నానా లేదనేది నా దేవునికి నాకు తెలుసు. కానీ నేను మాట్లాడకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేయాలి. నేను అబద్ధాలు ఆడుతున్నావా అని నేను నిరూపించుకోవాల్సింది ప్రజల దగ్గర కాదు, దేవుని ఎదుట. నాలో నేను ఆయనతో పాటు ఉన్నటువంటి సంభాషణలోనే తెలుస్తుంది. నేను ప్రకటించుకోని అవసరం లేదు నేను అబద్ధాలు ఆడట్లేదని చెప్పి. నేను ప్రకటించుకోని అవసరం లేదు. నా దేవుని ఎదుట నేను ఏ విధంగా ఉన్నానో, అబద్ధాలు ఆడకుండా ఉండటానికి నేను ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నానో, ఏ విధమైనటువంటి నడక నేను కలిగి ఉన్నానో చూడాలి. అపవాదుల ముందు, ఆళ్ళ ముందు, వీళ్ళ ముందు మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరత లేదు. అది ఊపిరితో సాటి. అబద్ధములాడువారు తాను నలుగుగొట్టున్న వారిని ద్వేషించును. ఈరోజు ఇక్కడతోటి ఈ మొదటి కార్యక్రమాన్ని ఆపుదాం. రెండోదిగా మరలా చూద్దాం. అబద్ధములాడివాడు తాను నలుగొట్టున్న వారిని ద్వేషిస్తాడు. వాడు నువ్వు అబద్ధాలు ఆడొద్దురా అని చెప్పావంటే నువ్వు ఆడుతున్నావా, నువ్వు ఆడలేదా అంటారు. నేను అబద్ధాలు ఆడకూడదని చెప్పడానికి గల కారణం ఏంటి? ఆడట్లేదు కాబట్టే కదా. నిరూపించమంటాడు ఆయన. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడని యేసుక్రీస్తు అడిగాడు. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనం కూడా ఆయనలాగా అడగపోతే ఎలా ఉంటాం? నాలో పాపం ఉందా చెప్పండి. వాక్య రూపంగా వాక్యం చెప్తున్న దాని ప్రకారం నా దగ్గర పాపం ఉందని మీరు నిరూపించండి. వాక్యం ఎరిగిన వారు ఎవరున్నప్పటికీ కూడా నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా సరే నిరూపించండి. ఆ వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం డిస్కస్ చేద్దాం, దాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనకు మనం దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మొదటగా మనకు మనం ప్రత్యక్షపరచుకుని మన లోపాలు ఎదుటి వారు చెప్పినప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి గుర్తుపట్టండి, అబద్ధాలు ఆడేవాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నవారు. గుర్తుపెట్టుకోండి, 15 రకాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాక్యాలు ఇంకా ఉన్నాయి. 15 రకాలుగా చూసినట్లయితే అబద్ధాలు ఆడేవాళ్ళ యొక్క ఆ ఇంటెన్స్ ఏంటంటే ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు, సత్య మార్గంలో వెళ్ళేవాడిని ఎగతాళి చేస్తున్నారు, అబద్ధాలు మాట్లాడిన వారిని ఎగతాళి చేస్తున్నారు, అబద్ధాన్ని భూలోక అబద్ధ ఆస్తులను సంపాదించుకోలేనటువంటి వారిని ఎగతాళి చేస్తున్నారు, పేదలను ఎగతాళి చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి
ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుల వారు పరలోక రాజ్యం వారిదని నేను చెప్పినాడు కదా. ఆ ప్రకారము దీనులై భూలోకాన్ని సంపాదించుకునే వారిని ఎగతాళి చేస్తున్నారు వీళ్ళు. అలాగే మోసకరమైన మనసు గలవారంట, అబద్ధాలు ఆడేవారు. ఎలాంటే చూడండి, మీరు గుర్తుపట్టండి, అబద్ధాలు ఆడేవారు ఎలాంటి వాళ్ళు చూడండి. స్టేజీల మీద చెప్తున్నారు కదా, నేను అబద్ధం ఆడే, నాతో సహా అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళు అని చెప్తున్నారు కదా. వినండి, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుణ్ణి ఎగతాళి చేస్తున్న వారు వాళ్ళు. న్యాయాధిపతులు 16-13 వచనాల్లో దెలీలా అడుగుతుంది సంసోనుతో, నన్ను నువ్వు ఎగతాళి చేశావు, అబద్ధం ఆడి నన్ను ఎగతాళి చేశామంది. అలాగే దేవుణ్ణి కూడా ఎగతాళి చేస్తున్నవారు వాళ్ళు. అలాగే మోసకరమైన మనసు గలవారు, అబద్ధాలు ఆడేవారు ఎలాంటి వాళ్ళు అంటే మోసకరమైనటువంటి మనసు గలవారంట. కీర్తన గ్రంథం 12:2 అలాగే 3వదిగా చూస్తే త్రోవ విడిచిన వారు వాళ్ళు. అబద్ధాలు ఆడేవారు ఎటువంటి వారంటే త్రోవను విడిచిన వారు. కీర్తన గ్రంథంలో 40:4 అలాగే అబద్ధాలు ఆడేవారు ఎవరంటే కీడు చేయువారు. భూలోకములో ఆస్తులు సంపాదించుకోవటం కీడును సంపాదించుకుని కీడుని ఎదుటి వాళ్ళకి కూడా రుద్దేవాళ్ళు. మేలు చేసేవారు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు వారు మార్గం ప్రకారం నడవమని చెప్తారు, వారు మేలు చేసేవారు. కానీ అబద్ధాలు ఆడేవాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధ ఆస్తులు సంపాదించుకుని ఎదుటి వారు కూడా సంపాదించుకోవటానికి ప్రోత్సహించుకుని ఇదే ఆశీర్వాదం చెప్పేవాళ్ళు. కీడు చేయవారు, అబద్ధాలు ఆడేవారు, మేలు చేసేవారు కాదు వాళ్ళు, కీడు చేస్తున్నారు వాళ్ళు. అలాగే భక్తిహీనులు 5వదిగా చూసినట్లయితే వాళ్ళు భక్తిహీనులంట. పుట్టుకతోనే విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారంట, అబద్ధాలు ఆడతారంట. కీర్తన గ్రంథం 58:3 అలాగే గర్విష్ఠులు 59 కీర్తన 12 119 కీర్తన 69 గర్విష్ఠులంట. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు? గర్విష్ఠులాళ్ళు. వాళ్ళకి విపరీతమైనటువంటి గర్వం ఉంటుంది, అందుకే డబ్బు సంపాదించుకుంటారు వీళ్ళు గర్విష్ఠులు. 7వదిగా చూస్తే నీతిమంతుల్ని, నీతి మార్గాన్ని వెళ్ళేవారిని, నడిచేవారిని వీళ్ళు ఏం చేస్తారంటే డిస్టర్బ్ చేస్తారు. 7వదిగా అబద్ధికులు ఏం చేస్తారంటే అబద్ధమైనటువంటి ఆస్తులు ఈ కీడైతే మేలని చెప్పి నీతిమంతుల్ని, నీతి మార్గం వెళ్ళేవారిని పడేసేవారు వీళ్ళు. అబద్ధాలు ఆడేవారు ఎంత డేంజరో చూడండి. ధైర్యంగా చెప్తున్నారు కదా మేము అబద్ధాలు ఆడేవారంటే వీళ్ళలో ఉండే లక్షణాలు చూడండి ఎన్ని ఉన్నాయో. 62 కీర్తన 4 అలాగే భూలోక ఆస్తులతో వారి కుడి చెయ్యి నిండి ఉంటుంది. 8వదిగా చూస్తే భూలోకాస్తులు వారి కుడి చేతిలో నిండి ఉంటుందంట. వారు సంతకాలు పెడతారు విపరీతమైన ఆస్తులకి, వారి స్వహస్తాలతోటి సంతకాలు పెట్టుకుంటా ఉంటారు, సంతకాలు పెట్టుకుని సంపాదించుకుంటా ఉంటారు. వాళ్ళ చేతిలో భూలోక ఆస్తులు బంధించబడి ఉంటాయి, డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, చర్చీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 144 కీర్తన 8-11 ప్రకారం వీళ్ళు కుడి చెయ్యి దేంతో ఉంటుందంటే భూలోక ఆస్తులతో నిండి ఉంటుంది. అబద్ధాలు ఆడేవారి పరిస్థితి. అలాగే 9వదిగా కుట సాక్షులు వీళ్ళు కుయుక్తితో సాక్షిగా నిలబడతారు. కుయుక్తి పరులు 14:5 సామెతల గ్రంథము. 10వదిగా చూస్తే మోసగాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు 14:25 సామెతల గ్రంథము. అలాగే మోసకరమైన చెవులను మనస్సు కలవారు 11వదిగా చూస్తే సామెతలు 17:4 అహంకారులు వీళ్ళు అధిపతులుగా ఉంటారు, నాయకులుగా ఉంటారు, కాపర్లుగా ఉంటారు, సువార్థికులుగా ఉంటారు. సామెతల గ్రంథం 17:7 అహంకారం వీళ్ళకి, అహంకార అధిపతులు, అహంకార కాపర్లు, అహంకార సువార్థికులు, అహంకార పాస్టర్లు. 13వదిగా చూస్తే మిగతా వారు అందరూ దుష్టులుగా కనబడతారు వీళ్ళకి. ఈ అబద్ధాలు ఆడేవారికి మిగతా వాళ్ళందరూ కూడా దుష్టులుగా కనబడతారు వీళ్ళకి. వీళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి కాబట్టి. 29:12 సామెతల గ్రంథం. అలాగే 14వదిగా చూస్తే ఆయన మాటలకు వీళ్ళ మాటలు చేరుస్తారు. ఆయన మాటలకు ఏం చేస్తారంటే ఆయన మాటలను ప్రక్కన పెట్టి వీళ్ళ మాటలను చేరుస్తారు వీళ్ళు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఆయన మాటలు పక్కన పెట్టేస్తారు. బైబిల్ ఏం చెప్తుందో చెప్పరు వీళ్ళు. సామెతల గ్రంథం 30:6 తిరుగుబాటు చేసేవాళ్ళు. యెషయా గ్రంథము 30:9 15వదిగా చూస్తే తిరుగుబాటు చేసేవాళ్ళు. అలాగే ధర్మశాస్త్రాన్ని 16వదిగా చూస్తే ధర్మశాస్త్రాన్ని, బైబిల్ను కూడా ప్రేమించని వారు. కీర్తన గ్రంథం 119, 123 వీళ్ళందరూ కూడా 16 రకాలుగా ఉంటారు ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు.
మరి అబద్ధాలు ఆడుతున్నాను, నేను ఆడుతున్నాను, మీరు ఆడుతున్నారంటే మీ లక్షణాలన్నీ ఇవే కదా. అబద్ధాలు ఆడేవాళ్ళ లక్షణాలన్నీ ఇక్కడ రాయబడుతున్నాయి. అబద్ధాలు ఆడేవాళ్ళు ఇది పరిస్థితి. అబద్ధాలు ఆడేవాళ్ళు ఏమైపోతారో దేవుడు రాస్తున్నాడు. అబద్ధాలు ఆడేవాళ్ళ గతి ఏంటో చూస్తున్నారు కదా. మీరు ధైర్యంగా చెప్పుకున్నారు కదా, మేము అబద్ధాలు ఆడుతున్నాం, మీరు ఆడుతున్నాం, మనం ఏం పరిశుద్ధులం కాదని చెప్పుకున్నారు కదా. వాళ్ళ గతి ఏంటో రాస్తున్నాడు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం, నశిస్తారంట, నశించిపోతారు అబద్ధాలు ఆడేవాళ్ళు. అలాగే వాళ్ళ నోరు మూయబడుతుందంట. మరి అబద్ధాలు ఆడతారా, నశించిపోతారా? అబద్ధాలు ఆడతారా, నశించిపోతారా? మీ నోరు మూయబడుతుందంట. రెండోదిగా అలాగే మూడోదిగా చూస్తే దేవుని ఇంట కానీ దేవుని ఎదుట కానీ నిలబడలేరు మీరు అబద్ధాలు ఆడితే. మార్చుకోండి. దేవుని ఎదుట నిలబడాలి, దేవుని ఇంట్లో ఉండాలనుకుంటే అబద్ధాలు మానేయండి. దేవుని ఎదుట కూడా నిలబడరు మీరు. కీర్తన గ్రంథము 101:7 చెప్పబడుతుంది. అలాగే సిగ్గుపడుతురు వీళ్ళు. 119 కీర్తన 78వ వచనంలో సిగ్గుపడతారు చివరికి. అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి డిగ్నిటీ ఆఫ్ లేబర్గా అంటే అదొక గొప్పతనంగా చెప్తున్నారు కదా. 119:78 కీర్తన ప్రకారం మీరు చివరికి సిగ్గుపడతారు. మీ ఆస్తులు చూసుకుని సిగ్గుపడతారు. సత్యమైన ధనం ప్రత్యక్షమైనప్పుడు దాన్ని చూసినప్పుడు మీ ఆస్తులు డెమో సెట్లు తిరుగుతున్నారే మీరు, డెమోలతో తిరుగుతున్నారు. ఒరిజినల్ ఫోన్ తీసుకోవట్లే మీరు. ఒరిజినల్ ఫోన్ వదిలేసి డెమోలు కొనుక్కుంటున్నారు మీరు. ఆ డెమోలు చూస్తే ఎట్లా ఉంటుంది చూడండి. మీరు ఒక సెల్ షాప్కి వెళ్ళారు, మంచి ఫోన్ కొనుక్కోటానికి వెళ్ళారు, డెమో చూపించాడు, డెమోనే అందంగా ఉంది ఫోన్ కానీ కొనుక్కు తెచ్చుకున్నారంటే అది వచ్చిన తర్వాత దాని వర్క్ ఉండదు, వర్క్ చేయదు. దానికి పనిచేసే ఫోన్కి ఉన్న వ్యత్యాసం ఎంత తేడా ఉంటుందో అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సిగ్గుపడతారు చివరికి. అలాగే 5వదిగా చూస్తే శిక్షను తప్పించుకొనలేడు. సామెతలు 19:5 చెప్తుంది. వాళ్ళు శిక్షను ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేరు. అబద్ధాలు ఆడతారని చెప్పి సంతోషంగా చెప్తున్నారు కదా, తప్పించుకోలేరు. విశ్వాసులైనా ప్రయాసలైనా సరే అబద్ధాలు ఆడితే పరిస్థితి ఇదే. 6వదిగా చూస్తే శిక్ష, తర్వాత నశించును. శిక్ష వస్తుంది, నశించిపోతారు. కీర్తన 19:9 సామెతల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. అలాగే మరణాన్ని కోరుకుంటున్నాడు. వాడెవడంట? మరణాన్ని కోరుకుంటున్నారంట. అబద్ధములాడి ధనము సంపాదించుకుంటూ ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణమును కోరుకుందరు. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. మరణాన్ని కోరుకుంటున్నారు మీరు. జీవాన్ని ఇస్తాకి యేసుక్రీస్తు వారు వస్తే సత్యం చెప్పండి రా. జీవం అంటే అబద్ధాన్ని కోరుకుని మరణాన్ని కావాలి, మరలా మరణానికి వెళ్తున్నారు. కుక్క తన వాంతిని తిరిగి తిన్నట్టుగా మరలా దాని దగ్గరికి వెళుతున్నారు. కుక్కలాయి బతుకుతున్నారు, కుక్క జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పి రాస్తుంది బైబుల్. పేతురు గారు రాస్తాడు. అలాగే 8వదిగా చూస్తే యెహోవాకు హేయుడు. అబద్ధాలు ఆడేవాడు యెహోవాకు హేయుడు, యేసుక్రీస్తు వారికి హేయుడు, పరిశుద్ధాత్మ దేవుడికి హేయుడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం స్పష్టంగా చెప్తుంది. హేయుడిగా బతుకుతావా దేవుడికి? చర్చిలో ఉండే యేసుక్రీస్తు వారికి హేయుడిగా బ్రతుకుతావా? నేను అరుస్తున్నాను, కరుస్తున్నాను, ఇష్టం చేస్తున్నాను కదా, ఆరాధిస్తున్నాను కదా, డొల్లుతున్నాను కదా, ఎటు పడతాడు డొల్లుతున్నాను, సాష్టాంగ పడుతున్నాను కదా, ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాను కదా, అద్భుతాలు చేశా కదా, ఆశ్చర్యాలు చేశా అంటే నువ్వెవడో నాకు తెలియదురా అన్నాడు కదా ఆయన హేయుడు అంటున్నాడు. అబద్ధం ఆడితే నువ్వు హేయుడు రా అంటే ఏదో పెద్ద గొప్పతనంగా నేను అబద్ధం ఆడుతున్నానని చెప్పుకుంటున్నావు కదా. ఆస్తులను చూసుకుని చెప్పుకుంటున్నారు కదా. ఆస్తులను చూసుకుని నువ్వు హేయుడు రా, నువ్వు దేవుడికి అంటున్నాడు. కాను నేను దేవుడి బిడ్డని, నేను దేవుడు కుమారుడిని, దేవుని దూతని. ఎవరి దూతవి? ఎవరికి దేవుడు? నువ్వు ఎవరి దేవుడిని దేవుడు అని అడుగుతున్నాడు ఇక్కడ. దేవుడికి హేయుడితో అబద్ధం ఆడితే అని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. అలాగే యెహోవాకు అసహ్యము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆయనకి ఒక 6 రకాలు 7 రకాలు ఉన్నటువంటి విషయాల్లో అసహ్యమైన విషయాలు చెప్పాడు. ఆయన హేయమైన విషయాలు చెప్పాడు. అందులో అసహ్యమైనదంట అబద్ధం ఆడేవాడంటే ఆయనకి అసహ్యం. ఇన్ని రకాలుగా బైబిల్లో రాయబడ్డ ఇంకా చాలా ఉన్నాయి. ఆయనకి హేయులు అబద్ధాలు ఆడేవాడు అంటే ఇష్టం ఉండదు ఆయనకి. మీరు ఇక్కడే ఏరుతున్నాడు ఆయన, ఇక్కడే గ్రేడింగ్ చేసేస్తున్నాడు. సత్యవంతులు ఎవరు, అబద్ధికులు ఎవరు ఈ పాటికి మీకు అర్థమైపోద్ది ఇదంతా చదివితే. అలాగే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. కీర్తన గ్రంథం 119:28 మనం చూడండి. కీర్తనకారు చెప్పిన అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. దేవుడు ప్రేమించేవాడు ఈ విధంగా ఉంటాడు. అబద్ధ మార్గాలన్నీ అసహ్యములు. భూలోకము ఒట్టివైన వాటిని వెతకడు, అబద్ధాన్ని వెతకడు వాడు. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. దేవుని ప్రేమించేవాడు అబద్ధాన్ని ద్వేషించేవాడు, అసహించుకునేవాడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ రాస్తున్నాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు అబద్ధమును అసహించుకుంటారు. బైబిల్ నువ్వు నేను ప్రేమిస్తే
అబద్ధాన్ని అసహించుకుంటాము. అదే రాస్తుంది 119 కీర్తన 123 వచనము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉంటాయి. ఎప్పుడు మనం ఉంటాం. ఈరోజు తాత్కాలికమైనటువంటి శ్రమలు పడవచ్చు, అబద్ధమైన వాటిని డెమో సెట్లు లేకపోవచ్చు. ఒరిజినల్ ఫోన్ కోసం కష్టపడదాం. డెమో చూసాం, ఈ డెమో కన్నా మించింది ఒరిజినల్ ఫోన్ కోసం మనం ఎదురు చూద్దాం. ఒరిజినల్ లోకం ఉంది, అదే పరలోకము, అదే సువార్త, అదే సత్య మార్గం చెప్తున్నటువంటిది. సామెతల గ్రంథం ఇది 12-19 వచనాలు. అలాగే సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యం మాట్లాడేవాళ్ళు దేవుడికి ఇష్టలు. యెహోవాకి హేయుడెవరో అబద్ధాలు ఆడేవాడు. సామెతలు 12:22 చెప్పబడింది కదా. అలాగే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు 12వ అధ్యాయం 22వ వచనం సామెతల గ్రంథము. అలాగే నీతిమంతుడికి కళ్ళ మాట అసహ్యము. అబద్ధాలు నీతిమంతుడికి ఎలా ఉంటాయంటే అసహ్యించుకుంటారు. కానీ స్టేజ్ మీద ఉండి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పుకున్నావు, అబద్ధాలు ఏంటి ప్రియములు వాళ్ళకి. అందుకనే ధైర్యంగా చెప్పుకుంటున్నారు. అబద్ధమైన వాటిని ఎదరబెట్టుకుంటే వచ్చేది అబద్ధాలే కదా. ధైర్యంగా చెప్పుకుంటున్నారు. అది ధైర్యం దేనికంటే ఆ అబద్ధ ఆస్తులను చూసి వచ్చిన ధైర్యం. మాట్లాడుతుంది, ఎదురుంది, దేవుడన్న భయం లేదు వాళ్ళకి. కళ్ళ మాట అసహించుకుంటాడు ఎవరో నీతిమంతుడు. అబద్ధాలను అసహించుకుంటాడు నీతిమంతుడైతే. నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడండి, అందరం మాట్లాడదాం, ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడని చెప్తే వాడు కళ్ళ మాట మాట్లాడుతున్నాడు. కళ్ళ మాట అసహించుకున్నవాడు ఎవరంటే దేవుని ప్రేమించేవాడు. నీతిమంతుడికి కళ్ళ మాట అసహ్యంగా ఉంటాయి. 13వ అధ్యాయం 5వ వచనం సామెతల గ్రంథము. ఆయనలో ఏమీ చేర్చమాకండి, ఆయనతో పాటు మీరు ఏమీ చేర్చమాకండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. అబద్ధికుడు ఈయన సొంత మాటలు చేరుస్తాడు, కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలే మీరు చెప్పండి. ఆయన మాటలతో మీరు ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదువు. ఈ నీతిమంతుడైతే, ఈ సత్య మార్గంలో వెళ్ళేవాడైతే, యేసుక్రీస్తుని అనుసరించేవాడైతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన చెప్పిందే చెప్తారు, ఆయన మాటలే మాట్లాడతారు. కానీ అబద్ధికుడు సొంత మాటలు కలుపుకొని సొంతగా ఆస్తులను సంపాదించుకోవటం కోసం, డెమోల కోసం కంగారు పడతాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటల ప్రకారం మీరు గుర్తుపట్టండి. ధైర్యంగా ఈరోజు మీరు సత్యంలో ఉన్నారా, అబద్ధంలో ఉన్నారా పరీక్షించుకోండి. అబద్ధికులకు ఉన్నటువంటి పరిస్థితి ఏమవుతుందో, నశించిపోతారు. వాళ్ళు నోర్లు మూయబడతాయి. వాళ్ళందరూ కూడా మౌనం వహించాల్సిందే. వాళ్ళు నశించిపోతారు, శిక్ష విధించబడుతుంది. దేవుడికి ఏయులుగా బతుకుతారు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో మీరు ఉండమాకండి. అబద్ధానికి దూరంగా ఉండండి. సంఘానికి వెళ్ళేది మనం, అబద్ధం మనలో ఏముందో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటానికి. అక్కడ సంఘంలో ఎవరు ఉండాలంటే అబద్ధాన్ని వదిలేసి సత్య మార్గంలో నడుస్తున్న వారు ఉండాలి. ఆస్తులను సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా అబద్ధాన్ని వెంబడిస్తున్న వారు. వాళ్ళతో కూర్చుంటే మీకు వచ్చేది లోకాసే. వాళ్ళతో కాదు కూర్చోవలసింది సత్యవంతులతో. కానీ సంఘంలో అందరూ ఉంటారు, కానీ సత్యవంతులను వెతుక్కోండి, సత్యంగా జీవించండి, వాళ్ళ జీవితాన్ని పరిశీలించండి. వారు ఏ స్థితిలో ఎలా ప్రయాణం చేస్తున్నారో చూడండి. వారు దేవుడికి ఏ విధంగా సమీపంగా జీవిస్తున్నారో, వారికి వచ్చినటువంటి లోక ఆపర్చునిటీస్ని వదిలేసుకుని ఎలాగ నిత్య రాజ్యం కొరకు సత్య మార్గంలో యేసుక్రీస్తు వారు చూపిన మార్గంలో నిలబడుతున్నారో చూడండి. మనం ఈ లోకస్తులతో పాటు ఉంటే ఈ లోకంలో పాలివారుతామేమో, కానీ సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారితో ఉంటే ఆయన రాకడలో ఆయనతో మన పాలివారమై ఉంటామని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15లో చెప్పబడుతుంది. అందుకని ఇక్కడ గద్దింపు కూడా చేయటం కారణం అదే. గద్దించాలి, గద్దించపోతే కుదరదు. వారు ఏమనుకుంటున్నారంటే మేమే గొప్పవాడు అనుకుంటున్నారు, అందుకే రాస్తున్నాడు. ఫైనల్గా మనం ఒక వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాలు చూసినట్లయితే ఒక మాట మనకి ఇక్కడ రాయబడుతుంది. నేడు మీరు ఆయన శబ్దము వినినేడలా కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీరు ఎవడునూ కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇప్పుడు బుద్ధి చెప్పడం గల కారణం ఏంటంటే దేవుడు వాక్యం చెప్తుంది. ఇది బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే గుర్తు చేయటం. బుద్ధి చెప్పాలి. నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు, అబద్ధాలు ఇంకా వదిలిపెట్టలేదా చెప్పబట్టే ఈ బుద్ధి చెప్పాల్సిన కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చింది. అబద్ధాలని విడిచిపెట్టట్లేదు కాబట్టి రాస్తున్నాడు ఇక్కడ ఆయన. బుద్ధి చెప్పుకునుడి, ఏలయనగా ఒకడికొకడు బుద్ధి చెప్పుకోవాలి. నేను తప్పు చేస్తే నాకు బుద్ధి చెప్పాలి, ఎందుకంటే అది ప్రేమ. తండ్రి తనకిష్టమైన కుమారుని శిక్షిస్తాడు. ఇది ప్రేమ. మీరు అనుకుంటున్నారు ప్రేమ అంటే ఇంకో రకంగా చూపిస్తాం అనుకుంటున్నారు. కాదు, ఇదే ప్రేమ.
నేను ప్రార్థన చేస్తా, కోట్లోనే నా దగ్గర నీకు ప్రార్థన చేస్తా, అది ప్రేమ అనుకుంటున్నారు. ఏదైతే ప్రేమ, సత్యం చెప్పి తప్పు మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పేది ప్రేమ. డబ్బులు ఇవ్వటం కాదు, సత్య మార్గాన్ని చెప్పడం ప్రేమ, సత్య మార్గాన్ని గద్దించడం ప్రేమ, బుద్ధి చెప్పడం ప్రేమ. ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం ప్రారంభంలో ఉందే. మనం పరిశుద్ధులుగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. తర్వాత దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోకానికి మనకు సంబంధం లేదు, మనకు ఒక పరిధి ఉందని ఏదైతే మనకు చెప్పబడ్డాయో ఆ మొదటి మనకు ఉన్నటువంటి దృఢ విశ్వాసం అది. ఈరోజు అబద్ధాస్తులను చూసేసరికి అందరూ అబద్ధికులు అంటే నువ్వు అబద్ధికులు అయితే అవ్వచ్చు, ఎదుటోళ్ళు ఎందుకు అవుతారు అబద్ధికులు? చెయ్యి ఎత్తనంత మాత్రం అబద్ధికులు అయిపోతారా? ఊహించుకుని సంబరపడిపోమాకండి. ఎందుకంటే మీకున్నటువంటి ఆశలు బట్టి మీరు అబద్ధాలాడి మీరు సంపాదించుకోలేని వాళ్ళు ఎదురుంటే మీరు మాలాంటి వాళ్ళు అని చెప్పి రుద్దమాకండి. ఏం చేస్తారంటే నీతిమంతులు ఏం చేస్తున్నారు వీళ్ళు, మీరు అబద్ధికులు అని చెప్పి ముద్ర వేస్తున్నారు వీళ్ళు. నువ్వు అబద్ధికుడు అయితే అవ్వచ్చు, అపవాది అవుతుంది. అది మన అంటే కుదరదు. మనం సత్య మార్గంలో ఉన్నాం. క్రైస్తవుడిని అంటదా, క్రీస్తు వెంబడించేవారిని అంటదా అది? అయితే చెయ్యొద్దంటే ఎత్తాం, దానికి ఎత్తాల్సిన అవసరం లేదు. అపవాది అబద్ధాన్ని సంపాదించుకుని అబద్ధానికి జనకుడైనటువంటి వాడు ముందు మనం చెయ్యి ఎత్తాల్సిన అవసరం ఉంది. అబద్ధాస్తులు సంపాదించుకున్న వాడి ముందు చేతులు ఎత్తన అవసరం లేదు. మనం ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు మనం గట్టిగా చేపట్టిన ఎడలనే గట్టిగా చేపట్టాలి. ఫస్ట్లో మనం ఏదైతే విశ్వాసంతో వచ్చామో, అబద్ధాలు ఆడడం, సత్యంగా జీవిస్తాం, లోకానికి వెలుగుగా ఉంటాం, మాకు దేవుడు ఇస్తే తింటాం లేకపోతే లేదు, మాకున్న దాంట్లో మా ఇరుగు పొరుగు వారికి ఇస్తాం, వాళ్ళతో పాటు ఉంటాం అని చెప్పి నిర్ణయించుకుని వచ్చారో, కలిసి ఉన్నారో, అట్టి స్థితిలో మీరు మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అది. అంత మట్టుకు అది చేపట్టినేడలనే అంత మట్టుకు ఆస్తులు వచ్చేసిన తర్వాత వదిలేస్తారు. అందుకనే ఆస్తులు సంపాదించుకునేవాడిని అంటున్నాడు ఆయన. మొదట వారి బాగానే ఉన్నారు, కలిమి విస్తరించిన కొద్దీ ఆయన ఎదుట పాపం చేశారని 4-7 వచనాల్లో చెప్తుంది హోషేయ గ్రంథం. అంత మట్టుకు మనం చేపట్టాలి దృఢ విశ్వాసం. మనం ఏ విశ్వాసంలో మనం ముందుకు వచ్చేవాడికి పరలోకం కావాలని, దానికోసమే బాప్తిసం తీసుకున్నాను. నేనైతే పెళ్లి కోసం కాదు తీసుకుంది, నాకు పరలోకం కావాలి, యేసుక్రీస్తు వారికి కావాలని తీసుకున్నాం. ఆ దృఢ విశ్వాసం అంత మట్టుకు చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మనం క్రీస్తులో పాలివారమై ఉంటాము. అంత మట్టుకు ఈ విషయాన్ని చేపడితేనే, ఈ విషయాన్ని ఈరోజు బుద్ధి చెప్పటం గల కారణం అదే. తప్పిపోతున్న వారికి బుద్ధి చెప్పటం గల కారణం అదే. వారు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా చెప్పించుకునే స్థితిలోకి వచ్చిన తర్వాత అధిపతికి ఏం తగదు, అబద్ధం ఆడుట అధిపతికి తగదు. అబద్ధం ఆడుతున్నప్పుడు నాయకుడిని గద్దించాల్సిందే. నాయకుడైనా ఎవరైనప్పటికీ కూడా, తల్లిదండ్రులైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే అబద్ధం ఆడితే అది తగదు. నువ్వు అధిపతివి, నువ్వు పాస్టర్వి, నేను పాస్టర్ని, నేను ఆడుతున్నానంటే ఎదుటోళ్ళు ఏం చేస్తారు? నేను దొంగనంటే ఎదుటోళ్ళు దొంగలే కదా. దొంగ నువ్వైతే అవ్వచ్చు, నువ్వు అబద్ధం ఆడితే ఆడొచ్చు, ఎదుటోళ్ళు ఆడుతున్నారని చెప్పి వాళ్ళని అవమానం చేయటానికి, ఎగతాళి చేయటానికి చేతులు ఎత్తమని చెప్పి చూడనవసరం లేదు. ఏ చేతులు ఎత్తించుకొని చూపించుకోవాల్సిన అవసరం సత్య మార్గంలో వెళ్ళే వాళ్ళకి అవసరం లేదు. అబద్ధీకులకు ముందు చేతులు ఎత్తనవసరం లేదు. అబద్ధమాటం బొత్తిగా అధిపతికి తగదు. కాబట్టే ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందో చెప్పడానికి గల కారణం ఇది. హెచ్చరిక దేవుని వాక్యం మనకి ఇస్తుంది. జాగ్రత్త వహించండి. దృఢముగా మనకు ఉన్నటువంటి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము ఏంటది? లోకం కాదు, భూలోకం ఆశీర్వదిస్తాడన్నది కాదు, పరలోకం ఇస్తాడన్నది దృఢ విశ్వాసం. అది స్థిరమైన విశ్వాసము. అట్టి విశ్వాసము గలవారమే గట్టిగా అంత మట్టుకు దాన్ని గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మనం క్రీస్తులో పాలివారమై ఉంటాము. కాబట్టి పొట్టి జక్కయ్య వల్లే మనసు మార్చుకొని పంచేయండి ఆస్తులు. అబద్ధమైన వాటిని పెట్టుకుంటే అబద్ధాలే మాట్లాడిస్తుంది. ఈ అబద్ధమే రేపొద్దున చిక్కులో పడేస్తుంది. ఆ అబద్ధమే ఒకటే అయ్యి నాశనానికి తీసుకెళ్తుంది. దేవునికి హేయుడిగా బ్రతకమాకండి. దేవుడు సత్యవర్తులుగా ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాము. సత్యవర్తులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ సబ్జెక్ట్ని, ఈ మాటల్ని మీతో మాట్లాడటానికి దేవుడు తన కనికరం చొప్పున ప్రేరేపించాడు. ఇది ప్రేమపూర్వకమైనటువంటి దేవుని యొక్క హెచ్చరిక. అంతములో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము.
ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన కమింగ్ వెరీ సూన్. చాలా దగ్గరగా సమీపంగా ఉన్నాయి. ప్రతి విషయం జరుగుతుంది. అగ్ని దాచబడి ఉంది, అగ్నితోనే నాశనం ఉంది. అగ్ని బాప్తిసం మొదటగానే తీసుకోండి. శ్రమలనే అగ్ని బాప్తిసం తీసుకోండి. ముందు బాప్తిసం, తర్వాత అగ్ని బాప్తిసం ఆయన ఇస్తాడు. అదే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనలో వచ్చినప్పుడు అగ్నితో మండిపోతా ఉంటాము. లోకస్తులు పెరిగిపోతున్నా మనలో వాళ్ళ పెరగాలని ఉండదు. మనం దేవునిలో మంటతో పెరుగుతాము. దేవుని ఎప్పుడు కలుసుకుంటామన్న ఉద్దేశంతో మనం బ్రతుకుతాము. ఇటువంటి మంటతో మనం ఉన్నప్పుడు ఈ ఎల్లినోలు కానీ ఇంకోటి కానీ ఏ అగ్ని కానీ మనం ఏం చేయదు. ఆల్రెడీ అగ్నిలో కాల్చి వేయబడుతున్నటువంటి వారము, అగ్ని బాప్తీసం పొందుకున్నటువంటి వారం. కాబట్టి ఇటువంటి నిరీక్షణ మనకు అనుగ్రహించిన దేవునికి ఎంతో గొప్ప ధన్యులమై ఉన్నాము. అది సత్య మార్గాన్ని యేసుక్రీస్తు వారు చూపించాడు. సత్య మార్గాన్ని ప్రతి ఆదివారం మనం ఎవర్నెస్ తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చెప్పబడుతుంది అదే కదా. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్కయు తలంపుల యొక్కయు ఆలోచనలను శోధించుచున్నది. నువ్వు అబద్ధం ఎక్కడెక్కడెక్కడ నీ జీవితంలో ఉందో ప్రతి చోటకి వెళుతుంది వాక్యము. అది చుక్కాని వలె వెలుగునిచ్చు, చీకటిలో వెలుగునిచ్చు చుక్కాని వలె ఉంటుందంటే పేతురు గారు రాస్తున్నటువంటి పత్రికలో కూడా. అలాగే మన నరాల్లో మన బాడీలోకి వెళ్ళి మూలుగుల్లోకి వెళ్ళి ఎక్కడ పాపం తగుందో దాన్ని బయటకు తీసుకొస్తుంది. అది ప్రతి ఆదివారం చెప్పాలి. అంతేగాని బాడీ మొత్తానికి అబద్ధాన్ని పెట్టేసుకుంటే ఇంకా నీ నరాల్లోకి మూలుగులోకి ఎప్పుడు వెళ్తుంది వాక్యం? దీపంగా ఎట్లా పనిచేస్తుందో వాక్యం. లోకం పనిచేస్తుంది. లోకపు మాటలు, పనికి మాలిన మాటలు అన్నీ. పిల్లలు ఉన్నారా పెద్దోళ్ళు ఉన్నారా చూసుకోకుండా సిగ్గు శరం లేకుండా అబద్ధతనం కోసం దుర్బోధకులు ఎటువంటి వేషాన్నన్న పాత నిబంధనలు వేశారో అలాగే క్రొత్త నిబంధనలు వేయటం చూస్తుంటే దురదృష్టకరం అనిపిస్తుంది. ఇప్పటికన్నా మారు మనసు తెచ్చుకోండి. దేవుడు రాక అతి సమీపంగా ఉందని ప్రస్తుత పరిస్థితులు మనకి ఇంకా తేటతెల్లం చేయబడుతున్నాయి. నా చిన్నతనంలో లేని పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాను నేను. కాబట్టి మనందరం కూడా ఆయన రాజ్యంలో ఉండాలని దేవుడు ఎంతో కష్టపడి శ్రమించి సత్య మార్గాన్ని చూపించాడు. సత్యం మాట్లాడదాం. దినదినము అబద్ధానికి ఇంకా దూరం వెళ్ళిపోదాం. చాలా దూరం వచ్చేసి దేవునికి అనుగ్రహించి చెప్పున నేను, మా కుటుంబం. అలాగే మీరందరూ కూడా రావాలని, మనందరం కూడా అబద్ధాన్ని విడిచి ఇంకా సమీపంగా సత్య మార్గంలో సత్యానికి దగ్గరగా వెళుతూ ఉండాలని ప్రయత్నం చేద్దామని అట్టి సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.